వాసుదేవ. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. Divine light, divine love, divine life. Namaskaram, Master. CVV to your lotus feet. అందరిలో ఉన్న మాస్టర్ గారి కృష్ణాచార్య వారికి నమస్కారం. ఇప్పుడు మనం లెసన్లోకి వెళదామండి. వేళ జెల్సీమియం చెప్పుకుందామండి. మెటీరియమెడికా, టెన్స్ మెటీరియమెడికా. జెల్సీమియంలో మామూలుగా బాగా నీరసం, వణుకు, పెరాలసిస్, జ్వరాల్లో కూడా బాగా నీరసంతో ఉన్న జ్వరాలు ఇలా ఉంటుందండి. ఒకసారి బ్రయోనియా జెల్సీమియం దగ్గరగా ఉంటాయి ఫీవర్స్లో. చూద్దాం ఏంటో. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ కెంట గారు ఏం చేశారంటే, అమెరికాలో వాళ్ళకి బాగా చలిగా ఉండే ప్రాంతాలు, వేడిగా ఉండే ప్రాంతాలు రెండు ఉన్నాయి. బాగా చలిగా ఉండే ప్రాంతాల్లో విపరీతంగా సడన్ స్పెల్తో జ్వరం వచ్చేస్తుంది, వైలెంట్గా వచ్చేస్తుంది. అప్పుడు బెల్డోనా ఎక్కువ రేటు పడతాయి తప్ప జెల్సీమియం పడదు. విపరీతమైన చల్లదనం మైనస్లో, అది బాగా డీప్ కోల్డ్ స్పెల్స్ ఉన్నప్పుడు జెల్సీమియం కాకుండా బెల్డోనా ఎక్కువ రేట్లు పడతాయి. అమెరికాలో ఒక ప్రాంతం అది. ఇంకో ప్రాంతంలో అంత చల్లగా ఉండదు, మనలాగా ఉంటుంది వాతావరణం, లేదా కొంచెం చలి ఉంటుంది. అది మీడియం కానీ తక్కువ చలి కానీ, అలాంటి వాతావరణంలో జెల్సీమియం పడుతుంది. అది చెప్పారనమాట. అంచేత కోల్డ్ స్పెల్స్ కమ్ డౌన్ విత్ కంప్లైంట్స్ వెరీ ర్యాపిడ్లీ, వైలెంట్లీ. అది బెల్డోనా ఎక్కువ. జెల్సీమియం కంప్లైంట్లు మాత్రం డు నాట్ కమ్ ఫ్రమ్ అంత డీప్ చలిగాలికి గట్ట కాకుండా జెల్సీమియం కోల్డ్ డెవలప్స్. ఇది సడన్ కదండి. బెల్డోనా ఎక్కువ సడన్ అని ఉన్న పడంగా ఆ రాత్రికి రాత్రే హై ఫీవర్ వచ్చేస్తుంది. ఒక పావు గంటలో బాగుంటాడు, ఇంకో పావు గంటలో వెంటనే 105 జ్వరానికి వెళ్ళిపోతుంది బెల్డోనాలో. జెల్సీమియం స్వభావం ఎలా ఉంటుందో చెప్తున్నారు. జెల్సీమియం కూడా చలిగాలికి ఎక్స్పోజ్ అయ్యాక సెవరల్ డేస్ ఆఫ్టర్ ఎక్స్పోజర్, ఈవేళ చలిగాలిలోకి ఎక్స్పోజ్ అయితే రేపు కానీ ఎల్లుండి కానీ 3 రోజుల తర్వాత కానీ అప్పుడు సిక్ అవుతాడు అనమాట. ప్రయోజనాలాగే ఆవేళ కాదు, వెంటనే కాదు, టైం తీసుకుంటుంది. బెల్డోనా ఎక్కువ టైం ఇవ్వదు. అరగంటలోనే కావచ్చునో పావు గంటలోనే కావచ్చు, ఉన్న పళంగా వచ్చేస్తాయి. ఇక టైం తీసుకుంటుంది. బ్రయోనియా కూడా అలాగే. ఏదో తడి చప్టా మీద పడుకుంటే ఆ వేళ బాగానే ఉంటుంది, మన్నాడు పొద్దున కొంచెం నలతగా ఉన్నట్టు ఉంటుంది, ఆ రాత్రికి కొంచెం తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, లైట్ ఫీవర్, అలా స్లోగా డెవలప్. బెల్డోనా ఎక్కువ సడన్. జెల్సీమియం కూడా బెల్డోనా లాగే స్లోగా డెవలప్. అది ఛానల్ తీసుకుంటుంది ఎక్స్పోజ్ అయ్యాక అని చెప్పారు. మరి ఎక్కువ మాత్రం అంత ఫ్యూ అవర్స్, 2-3 గంటల్లో వచ్చేస్తుంది, వైలెంట్గా వచ్చేస్తుంది. ఇదే ఎక్స్ప్లెనేషన్ ఇదంతా. వాళ్ళు నార్త్ సౌత్ వాళ్ళ ప్రాంతాల గురించి చెప్పారు. ఇంకా జెల్సీమియం నెక్స్ట్ ఏమిటంటే, పైదంతా కూడా ఎకనేటివ్ బెల్డోనా సడన్గా వచ్చేస్తాయి, జెల్సీమియం స్లోగా డెవలప్ అవుద్ది. అది చెప్పింది. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏం చెప్పారంటే, ఎక్కువగా జెల్సీమియం ఎక్యూట్ ట్రబుల్స్లో ఉపయోగపడుతుంది. అంటే మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, నార్మల్ ఫీవర్స్ కానీ, ఆఖరి పోలియో జ్వరం కానీ, ఇలాగా ఎక్యూట్స్లో ఉపయోగపడుతుంది అనమాట. యూజ్డ్ మోస్ట్లీ ఇన్ ఎక్యూట్ ట్రబుల్స్, లింగరింగ్ ఎక్యూట్ ట్రబుల్స్. అలా నసలాగా నలుగుతూ ఉంటుంది అనమాట. జ్వరం ఎక్కువైపోదు, 105కి తగ్గిపోదు, అలాగా నాణ్యతలాగా ఉంటుంది. అదే డీప్ క్రానిక్ మయాజమ్స్ మీద ఇది పనిచేయకపోయినప్పటికీ ఎక్యూట్ ట్రబుల్స్ మీద పనిచేస్తుంది. లైక్ బ్రయోనియా కంప్లైంట్ కూడా జెల్సీమియంగా కమాన్ స్లోలీ. బ్రయోనియా కంప్లైంట్స్ కమాన్ స్లోలీ. అలాగే జెల్సీమియం కూడా. ఇంకా జెల్సీమియం కంప్లైంట్స్ ఏంటిని, ఎక్కువగా తలకు రక్తం చేరడం వల్ల వస్తాయి కంప్లైంట్. దాన్ని కంజెస్టివ్ అంటారు. ఆ పదం ఉపయోగించారు, కంజెషన్ అనమాట. తలకు రక్తం చేరిపోయాక, బ్రెయిన్కి రక్తం ఎక్కువ వెళ్ళిపోయాక కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి. ఎక్స్ట్రీమిటీస్ బికమ్ కోల్డ్, హెడ్ వేడిగా అయిపోతుంది.
అంటే కంజెషన్ టు ది హెడ్ అనమాట అండి. కాళ్ళు చల్లబడిపోతే తల వేడెక్కిపోతుంది. అలాంటి కంప్లైంట్స్‌లో పడుతుంది. తలకు రక్తం ఎక్కువ వెళ్ళిపోతే ఏమవుద్దంటే కన్వల్షన్స్ ఫిట్స్ లాగా రావచ్చు. క్రాంప్స్ కాళ్ళు, చేతులు ఈ కండరాలు మెలితిప్పేయచ్చు. ఎక్కువగా బ్యాక్ ఆఫ్ ది మజిల్స్ అండి. ఎక్కువగా మజిల్స్ ఆఫ్ ది బ్యాక్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయండి దీనికి. వీపు కండరాలు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయండి. అది. ఎప్పుడైతే తలకు రక్తం ఎక్కువ వెళ్ళిపోయిందో కాళ్ళు, చేతులు చల్లబడిపోతాయండి. ఫింగర్స్, టోస్ వేళ్ళు, కాలి వేళ్ళు, చేతి వేళ్ళు కూడా చల్లబడిపోతాయి. ఐసీ కోల్డ్ మోకాళ్ళు ఐస్‌లాగా ఉంటదనమాట చల్లగాని. తల వేడిగా ఉంటది. ఎప్పుడైతే రక్తం ఎక్కువ వెళ్ళిపోయిందో కొంచెం మొహం కూడా పర్పుల్ కలర్‌లో చిన్న కలర్ మారుతదనమాట. కళ్ళు కూడా ఎంగోర్జ్డ్ అంటే రక్తం ఎక్కువ చేరిపోవడం వల్ల ఎర్రగా అవుతాయి. ప్యూపిల్స్ డైలేట్ అవుతాయి. కళ్ళంట నీళ్లొచ్చేస్తుంటే కొంచెం ట్విచ్చింగ్ అంటే అదరటం అది ఉంటది కండరాలు. మొఖం కండరాలు అదిని. అంచేత ఇక్కడ చెప్పబడిందంతా ఏంటంటే కంజెషన్, కంజెషన్ టు హెడ్ తలకు రక్తం ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల తల వేడిగా అయిపోద్ది. కొంచెం ఎర్రబడద్ది. కాళ్ళు, చేతులు చల్లగా అయిపోతాయి. కళ్ళంట నీళ్ళు రావచ్చు. ఏదో చిన్న చిన్న అదుర్లు ఉంటాయి. మొఖంలో ట్విచ్చింగ్ ఉంటది. కండరాలు అదరటం ఉంటది. అంటే ఫీవర్స్ ఇలాంటాటిలో అనమాట ఇది. అయితే మనిషి ఎలా ఉంటాడో ఆ టైంలో వాడి మానసిక పరిస్థితి ఏంటి అంటే, ఇది బాగా ప్రామినెంట్‌గా ఉంటది జలసీమలో. ఆ టైంలో డేజ్డ్, డేజ్డ్ అంటే అయోమయంగా ఉంటాడనమాట. ఆ అయోమయంగా ఉండడం, డల్‌గా ఉండడం ఇక్కడ డేజ్డ్, డల్‌నెస్ అండి మెయిన్. అంటే ఎకోనైట్‌లాగా, బెల్టంలాగా లేచిపోయి పరిగెట్టేయడం, హడావుడి చేసేయడం, ఆర్సినిపోవడం అలా ఉండదు. ఎక్కువ బ్రైవింజాకి దగ్గరలో ఉంటది. అంటే ది పేషెంట్ ఫీల్స్ డేజ్డ్. ఏదేదో మాట్లాడేస్తా ఉంటాడు. డెలీరియంలో ఉన్నాడు. మాట కూడా ఇన్‌కోహెరెంట్ అంటే మాటకి పొంతన ఉండదు. స్టూపిడ్. కొంచెం మగతగా ఉన్నట్టు ఉంటాడనమాట. మర్చిపోతా ఉంటాడు. ఏదో మనిషిని తెమ్మంటాడు పట్టుకొచ్చి నేను తెమ్మన్నానా అంటాడనమాట. ఫర్గెట్‌ఫుల్. అంచేత ఇక్కడ తలకు రక్తం చేరిపోవడం వల్ల వచ్చిన కంప్లెయింట్లుంటాయి. కాళ్ళు, చేతులు చల్లబడిపోవడమే మెయిన్ ఇక్కడ. కాళ్ళు, చేతులు ఐసుల్లాగా అయిపోతాయి. అది జెలసీమియా. అయిపోయి కొంచెం మనిషి కొంచెం డేజ్డ్‌గా ఉంటాడు. యాక్టివ్‌గా ఉండడు. డల్‌గా, అయోమయంగా ఉంటాడు. ఏదైనా అడిగితే కూడా ఒకదానికొకటి చెప్తా ఉంటాడు. కొంచెం మగతగా ఉన్నట్టు ఉంటాడు. మర్చిపోతా ఉంటాడు. అది ఎప్పుడది ఇంటర్మిటెంట్ ఫీవర్. మలేరియా జ్వరాలు కావచ్చు, లేదా విడుపు జ్వరాలు. వచ్చి తగ్గే జ్వరాలు. ఆ ఇంటర్మిటెంట్ ఫీవర్ ఏం చేస్తంటే వచ్చి తగ్గి అల్లా ఇంక నార్మల్‌కి రావడం మానేస్తది. అంటే ఇంటర్మిటెంట్ ఫీవర్ మలేరియా జ్వరం వల్ల 4, 5 రోజులు ఐస్‌లోకి ఏమవుద్దంటే కంటిన్యూ అయిపోతా ఉంటది. నార్మల్ టచ్ అవ్వదు. గ్రాడ్యువల్లీ డెవలప్స్ టు కంజెస్టివ్ చిల్, గ్రేట్ కోల్డ్‌నెస్, రన్నింగ్ అప్ ది బ్యాక్. ఇది బాగా ఎక్కువండి. జెలసీమియాలో బాగా ఎక్కువేంటంటే రన్నింగ్ అప్ ది బ్యాక్ ఫ్రమ్ ది లోయర్ పార్ట్ ఆఫ్ ది స్పైన్ టు ది బ్యాక్ ఆఫ్ ది హెడ్. షడ్డరింగ్ యాజ్ ఇఫ్ ఐస్ వర్ రబ్డ్. ఇది మెయిన్ అండి. గ్రేట్ కోల్డ్‌నెస్ ఎక్కడ వీపు, నడుం దగ్గర నుంచి పైకి. రన్నింగ్ అప్ ది బ్యాక్ వెన్నుపూసంతా చల్లగా ఐస్‌లాగా అయిపోతుందని చెప్తారు. ఫ్రమ్ లోయర్ పార్ట్ ఆఫ్ స్పైన్ టు ది బ్యాక్ ఆఫ్ ది హెడ్. కింద నుంచి పైకి చల్లగా అయిపోద్ది. షట్టరింగ్ అంటే ఇలా ఊగిపోతా ఉంటాడు. ఆ ఊగిపోయినప్పుడు లోపల నుంచి వస్తదండి ఆ చలి లాంటిది. ఇంటర్నల్ చిల్ అనమాట అండి. బయట చల్లదనం వల్ల కాదు. ఎన్ని దుప్పట్లు కప్పనివ్వండి ఇలా నొక్కి పట్టుకోండి అల్లా వణికేస్తా ఉంటాడు. అంచేత నెర్వస్ చిల్ అంటారండి జెలసీమియం. ఇంటర్నల్ చిల్ అనమాట. షట్టరింగ్. యాజ్ ఇఫ్ ఐస్ వర్ రబ్డ్ అప్ ది బ్యాక్. వీపంతా చల్లగా అయిపోయి ఏదో ఐస్ ముక్క పెడితే చలేసేస్తుంటది ఆళ్ళకి అలాగ అయిపోద్దనమాట. నొప్పులు కూడా ఏమిటంటే వీపు నొప్పి నడుము నుంచి పైకెళ్ళిపోతా ఉంటాయి. ఎక్స్‌టెండింగ్ అప్ ది బ్యాక్. కాళ్ళు చేతులు చల్లగా అయిపోతాయి. కాళ్ళు, చేతులు చల్లగా అయిపోతాయన్నది పదే పదే చెప్తున్నారండి. అంటే మెయిన్ పాయింట్ అనమాట ఇది. ది వెరీ డార్క్ రెడ్ కౌంటెనెన్స్. మొఖం కొంచెం కందిపోయినట్టు అయిపోద్ది. ఇక డేజ్డ్ కండిషన్ ఆఫ్ ది మైండ్ అన్నది ఇంపార్టెంట్ అండి. కొంచెం అయోమయంగా ఉంటాడు. గ్లాసీ ఐస్, డైలేటెడ్ పీపుల్స్ హూ హావ్ ది నెక్ డ్రాన్ బ్యాక్ అండ్ రిజిడిటీ ఆఫ్ ది మజిల్స్ ఆఫ్ ది బ్యాక్ అండ్ నెక్. వీపంతా పట్టేసినట్టు అయిపోద్ది. మెడంతా పట్టేసినట్టు అయిపోద్దనమాట. ఇలా వెనక్కి వంగిపోతాడు. ఇలా నెక్ ఇలా వెనక్కి వంగి ఇలా స్ట్రెయిట్‌గా పెట్టలేడనమాట. రిజిడిటీ ఆఫ్ ది మజిల్స్ ఆఫ్ ది బ్యాక్ ఆఫ్ ది నెక్ సో దట్ ది నెక్ కెనాట్ బి స్ట్రెయిటెండ్ అండ్ దేర్ ఆర్ వైలెంట్ పెయిన్స్ అప్ ది బ్యాక్.
చలి కింద నుంచి పైదాకా వెళ్ళిపోతుంటుందండి. ఓ వణికేస్తా ఉంటాడు. అలాగే నొప్పి కూడా కింద నుంచి అలా పైదాకా వెళ్ళిపోద్దండి. చల్లదనం, నొప్పి కింద నుంచి పైకి పాకేస్తుంది. అదే చెప్తున్నాడు, వైలెంట్ పెయిన్ అప్ ది బ్యాక్ అండ్ కోల్డ్నెస్ ఇన్ ది స్పైన్. అది ఇంచుమించుగా బ్రెయిన్ ఫీవర్ లా ఉందండి, సెరిబ్రో స్పైనల్ ఫీవర్ లా ఉంది. అలాంటి లక్షణాలు బ్రెయిన్ ఫీవర్లో ఇది కూడా పడుతుంది. కానీ నొప్పి ఎక్కువగా ఏమిటంటే తల వెనకాలండి, బేస్ ఆఫ్ ది బ్రెయిన్, బ్యాక్ ఆఫ్ ది నెక్. ఎక్కువ తలనొప్పి కూడా జెల్సీమియా వాళ్ళకి తల వెనకాల ఉంటుందండి నొప్పి. అది డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ లో అది కనిపించవచ్చు. అంటే చెప్తున్నారు, పెయిన్ ఇన్ ది బేస్ ఆఫ్ ది బ్రెయిన్ అండ్ ఇన్ ది బ్యాక్ ఆఫ్ ది నెక్. అది ఎక్కువ. తలనొప్పి అంటే వీళ్ళు తల వెనకాల ఉంటుంది నొప్పి, ఆక్సిపుట్లోను. దాంతో పాటుగా ఏమన్నారంటే, విత్ ఆల్ షేర్ దేర్ ఇస్ వెరీ హై హార్ట్ స్కిన్ అండ్ హై టెంపరేచర్ విత్ ఇదండి కోల్డ్నెస్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్. మళ్ళీ చెప్పారు ఇక్కడ, పదే పదే చెప్తున్నారు. అంటే కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయన్నమాట జెల్సీమియంకి. తలకు రక్తం ఎక్కువ వెళ్ళిపోద్ది, కాళ్ళల్లో కాళ్ళు చల్లబడిపోతాయి. దీంతో పాటుగా ఏమంటారంటే వైలెంట్ చిల్ అండి. చిల్ అంటే చలి బాగా కుదిపేస్తుంది వెళ్ళిపోవడం. జెల్సీమియం అంట్లోకే 4-5 పాయింట్లు చెప్తారు మా అమ్మ అందరూ. ఏంటంటే నీరసం, కొంచెం స్తబ్దత, డల్గా ఉండడం, అయోమయంగా ఉండడం, పడిపోతాననే భయం, బ్యాలెన్స్ తప్పిపోవడం నడిచేటప్పుడు అదిని. తర్వాత వణుకు. ఇక్కడ చలి అన్నారు, వణుకు, షివరింగ్. ఇవి జెల్సీమియమండి. చాలా కంప్లైంట్లు పక్షవాతం వచ్చినప్పుడు కూడా అంతే. పెరాలసిస్లో ఒక ఆవిడ ఇక్కడే పెరాలసిస్ తీసుకొచ్చారు. మందులు వాడుతున్నారు, చెయ్యి ఇలాగ ఊగిపోతుంది ఒక చెయ్యి. జెల్సీమియం వర్ణం తర్వాత ఆవిడకి తగ్గిపోయిందండి. ఆ టైంలోనే సౌండ్లు అయ్యి బయటికి వస్తుంటే ఆ సౌండ్ తల బద్దలాసిపోతున్నట్టుగా అయిపోయేది. అది ఇబ్బంది కూడా తగ్గిపోయింది జెల్సీమియం వర్ణంతో. ఎంచేత షట్టరింగ్ అన్నారు చూసారండి, ఇలా ఇక్కడ రాశారు షట్టరింగ్ అని. ఇది ఈ షట్టరింగ్ అనమాట. అంటే ఇలా ఊగిపోవడం, ఉణుకులా ఉంటది, చలిలాగా ఉంటది అనమాట, ఎక్కువ ఊగిపోద్ది. అది షట్టరింగ్ అండి. ఇక్కడ ఇక్కడి నుంచి చూద్దాం. ఇప్పుడు చూడండి, తలకు రక్తం ఎక్కువ వెళ్ళిపోద్ది, అంటే తల వేడిగా అయిపోద్ది, కొంచెం కందిపోయినట్టు అయిపోద్ది, కాళ్ళు చేతులు చల్లగా అయిపోతాయి, వేళ్ళు కూడా చల్లగా అయిపోతాయి. కొంచెం అయోమయంగా ఉంటాడు, అప్పుడు మగతగా ఉన్నట్టు ఉంటాడు. ఏమన్నా ఒకటి అడిగితే ఇంకోటి చెప్తా ఉంటాడు సమాధానం, ఇన్కోహరెంట్, స్టూపిడ్, మగతగా ఉంటాడు, మర్చిపోతూ ఉంటాడు అప్పటికప్పుడే. ఇవన్నీ జ్వరంలో అనమాట. జ్వరం కానీ అక్యూట్ ప్రాబ్లమ్స్లో. ఇది వచ్చిపోయి జ్వరాలు, ఇంటర్మీడియట్ ఫీవర్, అలా తర్వాత టైఫాయిడ్లో దింపేస్తుంది. ఇలాంటి 2 రకాలు ఉన్నాయి ఇందులో. అంటే చల్లదనం గురించి చెప్పాడు ఇక్కడ అంతానే. షట్టరింగ్, ఐస్, వెనకాల వీపు వెనకాల ఐస్ ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. కింద నుంచి పైకి బాగుతున్నట్టుగా ఉంటుంది ఐస్ తెర, చల్లటి తెరలు పైకి వెళ్తున్నట్టు. అలాగే నొప్పి కూడా నడుము నుంచి మొదలు ఇలా పైకి, వీపు నుంచి పైకి వెళ్ళిపోతున్నట్టు ఉంటాయన్నమాట. ఈ డేంజర్ కండిషన్ ఉంటుందని చెప్పుకున్నాం, కాళ్ళు చేతులు చల్లబడిపోతాయని చెప్పుకున్నాం, నొప్పులు కూడా కింద నుంచి పైకి వెళ్తాయని చెప్పుకున్నాం. ఇంకా అది సెర్బ్రో స్పైనల్ మెనింజైటిస్ అంటే బ్రెయిన్ ఫీవర్ లా ఉంటుంది అనమాట, మెదడువాపు జ్వరంలా ఉంటుంది. వెనకాల ఎప్పుడైతే జ్వరంతో పాటు వెనకాల మెడ నొప్పి, వెనకాల ఆక్సిపుట్ నొప్పి వచ్చిందో బ్రెయిన్ ఫీవర్ అని మనం డౌట్ పడాలండి. ఇంకా బెల్డోనా దీనికి డిఫరెన్స్ ఉంటాయి. సడన్ హై ఫీవర్ వచ్చేయడం, ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటే వాంతి ఎంత దూరంగా పడుతుందండి వాంతి. ఏదో కరెంట్ పోయిన తర్వాత బోరింగ్ వచ్చే దూరంగా తన్నుతా చూసారండి, అలా పడుతుందండి బెల్డోనాలో. ఇక కాళ్ళు చేతులు చల్లబడిపోవడం, వెన్నెంటే చలి చేయడం. అంటే దేని సిమ్టమ్స్ దానికి ఉంటాయండి. చిన్న చిన్న తేడాలతో మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇలాగా బ్రెయిన్ ఫీవర్స్లోనే ఉండొచ్చును, మలేరియా జ్వరంలోనే ఉండొచ్చును. సచ్ సిమ్టమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఇంటర్మీడియట్స్ అంటే మలేరియా ఫీవర్. అలాగ వచ్చేసి టైఫాయిడ్లోకి మారిపోద్ది. ఏమన్నారు చూడండి, ఇంటర్మిషన్ ఏ కంటిన్యూడ్ ఫీవర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటర్మిషన్ కంటిన్యూడ్ ఫీవర్. తగ్గి వచ్చి జ్వరం అలా పోయి జ్వరం నార్మల్ టచ్ అవ్వదు, ఇంకా కంటిన్యూడ్ ఫీవర్ కింద మారిపోతుంది. ఇంటర్మీడియట్ నుంచి టైఫాయిడ్ కింద దింపేస్తుంది, టైఫాయిడ్ దింపేస్తుంది. అంచేత ఒక పెరాక్సిజం నుంచి ఇంకొక పెరాక్సిజం అంటే జ్వరం కొంచెం డౌన్ అవడం, అప్ అవడం ఉంటుంది, కానీ అప్ అయిందని పెరాక్సిజం అంటారు. అలాగే జ్వరం కంటిన్యూ అయిపోతుంది. ఇంకా ముందేమో నార్మల్కి వస్తుంది, మలేరియా జ్వరంలాగా వచ్చిపోయి నార్మల్ టచ్ అయితే మళ్ళీ వస్తూ ఉంటుంది. అది అలా కంటిన్యూ ఫీవర్ కింద మారిపోతుంది. 2 ఉన్నాయి ఇక్కడ. మామూలుగా మనం మలేరియాకేమో కొన్ని మందులు చెప్పుకుంటాం, టైఫాయిడ్కేమో కొన్ని మందులు చెప్పుకుంటాం,
ఇది మలేరియాలో ఉండదు, టైఫాయిడ్ ఉంటుంది. ముందు మలేరియాలో మొదలెడుతుంది, తగ్గి వచ్చి తర్వాత ఇంక నార్మల్ టచ్ అవ్వదు, కంటిన్యూ అయిపోతుంటుంది జ్వరం. దీంతో పాటుగా ఏంటంటే వెన్నెమ్మట చల్లగా అయిపోవడం, వెన్నెమ్మట బ్యాక్ అంతా నొప్పి వచ్చేయడం, తల ఏమో వేడిగా అయిపోవడం, కళ్ళ నీళ్ళు వచ్చేయడం, కాళ్ళు చేతులు చల్లబడిపోవడం, వేళ్ళు కూడా చల్లగా అయిపోవడం. ఈ చల్లబడిపోవడం అన్నది మెయిన్. అది జెల్సీమియా. దీంతో మనిషిని చూస్తే డల్గా ఉండడం, డేజీగా ఉండడం, అయోమయంగా ఉండడం, ఏదో ఒకటి చెబితే ఇంకోటి సమాధానం చెప్పడం. బెల్డోనాలో ఎక్కువ నైట్లో ఇలా ఉండదు. బెల్డోనాలో ఇంకా సడన్ అన్ని చాలా ఇలా డల్నెస్, పడుకుండిపోవడాలు ఉండవండి. అలాగా బ్రెయిన్ ఫీవర్స్లో ఉండొచ్చు, ఇంటర్మీడియట్స్లో ఉండొచ్చు. ఆ ఇంటర్మీడియట్ అలా కంటిన్యూడ్లోకి మారిపోతుంది. చిల్లు కూడా వీళ్ళకి కంజెస్టివ్ చిల్లు అన్నారండి, విత్ హై టెంపరేచర్. ఇది మధ్యాహ్నం అండి, దీని చలి మధ్యాహ్నం వస్తుంది, ఆఫ్టర్నూన్. తర్వాత చలి వచ్చాక ఫీవర్ కంటిన్యూ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ ఫీవర్స్ ఏమి చలి లేకుండా వచ్చి మధ్యాహ్నం చిన్న పిల్లల్లో మధ్యాహ్నం జ్వరాలు, చలి ఉండదు. అంచేది ఎండాకాలం బాగా ఎండకి గురైనప్పుడు జలసిమయం పడుతుంది, చలికి గురైనప్పుడు జలసిమయం పడుతుంది. దీని లక్షణాలు దీనికి ఉంటాయి. We will find in Malayalam districts that it is only occasionally that you will see a child or infant shake with distinct chill, but they often go into remittent fever. పిల్లల్లో మాత్రం అంత చలి అది అంత పుట్టించాలి అని పరిస్థితి అంచేత డైరెక్ట్గా జ్వరం వచ్చేస్తుంది, మధ్యాహ్నం వచ్చేస్తుంది జ్వరం, మ్యాట్రమూర్ లాగా, బ్రయోనియా లాగా. అయితే జలసీమియం లక్షణాలు జలసీమియం ఉంటాయి. అంచేత ఆఫ్టర్నూన్ ఫీవర్ చంటి పిల్లల్లో సమ్మర్లో కంటిన్యూ అయిపోదు. సబ్సిడీ అలాంగ్ ది టువర్డ్స్ మార్నింగ్, పొద్దున కొంచెం తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం కల్లా పెరిగిపోతూ ఉంటుంది. బ్రయోనియా లాగే ఇక్కడ కూడా చైల్డ్ వీల్ లై స్టిల్, కదలకుండా అలా పడుకుని ఉంటాడు. మరి బ్రయోనియా లాగే కదలడం మెదలడం ఏముండదు, కదిలితే బాధలు ఎక్కువైపోతాయి, తలకి రక్తం ఎక్కువ వెళ్ళిపోతుండదు. దెర్ ఈజ్ మోర్ కంజెషన్ టు ది హెడ్, దెర్ ఇస్ డార్క్ రెడ్ ఫేస్, డస్కీనెస్ లైక్ బ్రయోనియా. బ్రయోనియాకి దీనికి ఇద్దరు బ్రదర్స్ అనమాట ఇంచుమించు. ఇది జ్వరంలో పరిస్థితి అండి, లేదా మలేరియా టైఫాయిడ్లో పరిస్థితి అండి. జెల్సీమియంకి వీపు చల్లగా అయిపోవడం, కాళ్ళు చేతులు చల్లబడిపోవడం, తెరలుగా చలిమో కింద నుంచి పైకి వెళ్తాం, బాధ కూడా నడుములో కింద నుంచి పైకి వెళ్తాం. ఇక్కడ నెక్స్ట్ లో పడతాం, రన్నింగ్ త్రూ ది ఫెబ్రైల్ కండిషన్ ఇన్ ది ఫైనల్ మెనింజైటిస్. ఇక్కడ ఇవన్నిటి చెప్పి ఏమంటున్నారంటే కాళ్ళు ఫీలింగ్ ఆఫ్ గ్రేట్ వెయిట్ అండ్ టైర్డ్నెస్ ఇన్ ది ఎంటైర్ బాడీ అండ్ లిమ్స్. ఎన్నో పరిస్థితుల్లో మెయిన్ సిమ్టమ్ ఒకటి ఉంది, దీనికి ఇంపార్టెంట్ సిమ్టమ్. అదేంటంటే ఫీలింగ్ ఆఫ్ గ్రేట్ వెయిట్ అండ్ టైర్డ్నెస్ ఇన్ ది లిమ్స్. అలసిపోయినట్టుగా, ఒళ్ళంతా బరువు ఎక్కిపోయినట్టుగా ఉంటుంది అనమాట. అంచేత కదలలేదు, ఇది నొప్పుల వల్ల కాదు. బ్రయోనియాకి దీనికి అదే తేడా అండి. బ్రయోనియాలో నొప్పుల వల్ల కదలలేదు, ఇక్కడ నొప్పుల వల్ల కాదు. ఈ అలసిపోయినట్టుండి లేవలేక ఒళ్ళంతా బరువుగా ఉండి కదలలేదు. ఇద్దరు ఎక్యూట్స్ ఇక జ్వరాల్లో అది కదలరు. వీడి కదలకపోవడం కారణం ఒళ్ళంతా బరువు ఎక్కిపోవడం వల్ల, బ్రయోనియా కదలకపోవడం కారణం బాధలు ఎక్కువైపోవడం వల్ల కదిలితే. ఆ రెండిటికి ఇద్దరు డల్గానే ఉంటారు. అదే చెప్తున్నారు ఇక్కడ. అన్నీ ఈ ఒళ్ళు బరువు ఎక్కిపోయి, బాడీ అంతా బరువు ఎక్కిపోయి, టైర్ అలసిపోయినట్టుగా ఉంటుంది, కాళ్ళు చేతులు అలసిపోయినట్టుగా ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు అంటే చాలా పరిస్థితులు చెప్పారు ఇక్కడ. రన్నింగ్ టు ది ఫెబ్రైల్ కంప్లైంట్స్ అంటే జ్వరంలోను, స్పైనల్ మెనింజైటిస్ మెదడువాపుల్లోను, కంజెషన్ టు ది బ్రెయిన్, ఇంటర్మిటెంట్ మలేరియా జ్వరాల్లోను, రెమిటెంట్స్ అంటే ఎక్కువ తగ్గే జ్వరాల్లోను. ఈ అన్నిట్లో కూడా when patient is sneezing and has hot face and బాగా జలుబు తుమ్ములుగా ఉన్నప్పుడు మెయిన్ ఫీచర్ ఏంటంటే అలసిపోయినట్టుగా ఉండడం మనిషి, టైర్డ్నెస్, ఒళ్ళంతా బరువుగా ఉండడం, కాళ్ళు చేతులు బరువుగా ఉండడం. ఇంకా చేత అలా పడుకుని పోతాడు అన్నమాట, కదల బుద్ధి, డల్లగా ఉంటాడు, అయోమయంగా ఉంటుంది, కొంచెం బుర్ర, తల కూడా పైకెత్తలేడు. హెడ్ కెనాట్ బి లిఫ్టెడ్ ఫ్రమ్ ది పిల్లో. టైర్డ్గా ఉంటాడు, హెవీగా ఉంటుంది బాడీ అంతా. గ్రేట్ వెయిట్ ఇన్ ది లిమ్స్, కాళ్ళు కూడా చేతులు బరువుగా ఉంటాయి. బ్రయోనియా పోల్చుతున్నారు ఇక్కడ. ఇప్పుడు మనం చెప్పుకున్నదే మళ్ళీ చెప్తున్నారు. బ్రయోనియా పేషెంట్ ఏం చేస్తాడంటే వీడు కూడా కదలకుండా పడుకుంటాడు, కానీ ఎంచేత నొప్పులు ఎక్కువైపోతాయి కనుక
పెయిన్స్ వరస్ ఇన్ ది బ్రెయిన్ అంచేత కదలలేడు. మరి జెల్సీమి వాడు ఎందుకు కదలలేడంటే బరువు, అలసట, ఒళ్ళు బరువు అలసట వల్ల కదలలేడు, నొప్పుల వల్ల కాదు. అది తేడా. ఇంకా హార్ట్ ప్రాబ్లంలోకి వచ్చారండి. జెల్సీమేమో హార్ట్ ప్రాబ్లం. ఈ హార్ట్ వీక్ అయిపోద్ది. వీక్ అయిపోయి పల్స్ కూడా చాలా, హార్ట్ ఈజ్ ఫీబుల్, పల్స్ కూడా చాలా వీక్గా కొట్టుకుంటుంది. పల్స్ ఫీబుల్, సాఫ్ట్, ఇర్రెగ్యులర్, మధ్య మధ్యలో ఒక్కో బీట్ మిస్ అవ్వడం ఇలా ఉంటాయన్నమాట. రెగ్యులర్గా రెగ్యులర్ రిథం కాకుండా కొంచెం స్లో అవ్వడం, స్పీడ్ అవ్వడం అలా ఉంటుంది. ఇర్రెగ్యులర్ పల్స్ అంటారు. సాఫ్ట్ పల్స్ గట్టిగా, చేతికి గట్టిగా తగలదు, మెత్తగా తగులుతుంది. ఫీబుల్, వీక్గా ఉంటుంది. ఈ పల్స్ యొక్క రకాలు చాలా రకాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మాత్రం జెల్సీమియాలో వీక్ పల్స్, సాఫ్ట్గా ఉంటుంది చేతికి, చూసేవాళ్ళ చేతికి. ఇర్రెగ్యులర్, ఒకసారి స్పీడ్ కొట్టుకుని ఉండదు, ఒకసారి స్లో కొట్టుకుని ఉండదు, రెగ్యులర్ రిథం ఉండదు. ఈ హార్ట్ ప్రాబ్లం గురించి చెప్తాను. దడ ఉంటుంది, దేర్ ఇస్ ఏ పాల్పిటేషన్ అంటే దడ డ్యూరింగ్ ది ఫెబ్రైల్ స్టేట్. అంటే చూడండి, ఇక్కడ జ్వరం వస్తే గుండె దడ రావాలని ఏముంది, కానీ వీళ్ళకి జ్వరం వస్తే గుండె దడ. పాల్పిటేషన్ విత్ వీక్నెస్ అండ్ ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ది పల్స్, సెన్స్ ఆఫ్ వీక్నెస్ అండ్ గాన్నెస్ ఇన్ ది రీజియన్ ఆఫ్ హార్ట్. ఈ హార్ట్ రీజియన్లో ఏదో ఎలా జారిపోయినట్టుగా, ఏదో కడుపులో దేవేసినట్టు ఉందంటే చూసి అలాగే అయిపోద్దండి. గాన్నెస్ ఇన్ ది రీజియన్ ఆఫ్ హార్ట్. ఇది కొన్నిటికి ఉంటుందండి ఇలా కిందకి దేవేసినట్టుగా, ఆకలి వేసేసినట్టుగా. ఆకలి అంటే ఆకలి కాదు, అది ఏదో గుండెల్లో జారిపోయినట్టుగా రకరకాల ఎక్స్ప్రెషన్ చెప్తుంటారండి దీనికి. గాన్నెస్ ఇన్ ది రీజియన్ ఆఫ్ హార్ట్, గుండెల్లో ఏదో దుడుగ్గా జారిపోయినట్టుగా, ఏదో దొంగతనం చేసినట్టుగా, కొందరు కామన్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయండి కొన్ని. అలాగ ఉంటుందండి, గుండెల్లో దుడుగ్గా ఉంటుందండి, ఏదో గుండె జారిపోయినట్టుగానే, దేవేసినట్టుగాని ఇలా అంటారు. అదంతా వీక్నెస్ అండ్ గాన్నెస్ ఇన్ ది హార్ట్. ఈ సిమ్టము కొన్ని మందులకు ఉందండి, ఆయా పరిస్థితుల్లో ఆ మందులకి వాడతారు. ఇక్కడ ది హార్ట్ ఈజ్ ఫీబుల్, పల్స్ ఫీబుల్, సాఫ్ట్, ఇర్రెగ్యులర్. జ్వరంలో పాల్పిటేషన్ డ్యూరింగ్ ది ఫెబ్రైల్ స్టేట్. ఫెబ్రైల్ అంటే ఫీవర్. దడతో పాటుగా, పాల్పిటేషన్తో పాటుగా నీరసం, పల్స్ ఇర్రెగ్యులర్. ఈ నీరసంతో పాటుగా గుండెల్లో జారిపోయినట్టుగా గాన్నెస్ ఇన్ ది రీజియన్ ఆఫ్ హార్ట్. ఈ గాన్నెస్ ఇన్ ది రీజియన్ ఆఫ్ హార్ట్ లో ఇగ్నీషియాకు ఉంటుంది, సెపియాకు ఉంటుంది, అలాగే డిజిటాలిస్ కూడా ఉంటుంది. ఆ గాన్నెస్ ఇన్ ది రీజియన్ ఆఫ్ హార్ట్ తోటి లో పల్స్ ఉంటే డిజిటాలిస్ పడుతుంది, అక్కడ పల్స్ తక్కువ ఉంటేనే. ఇక్కడ జెల్సీమియాలో వీక్నెస్ అనమాట, వీక్నెస్, గాన్నెస్ ఉంటుంది. గాన్నెస్ ఆఫ్ ఎన్ ఎక్స్టెండ్ టు ది స్టమక్ ఇన్వాల్వింగ్ ది హోల్ లోయర్ పార్ట్ ఆఫ్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది చెస్ట్ అక్రాస్ ది స్టమక్. గుండెల్లో ఎలా జారిపోయినట్టు ఉంటుంది అనమాట, కింద దాకా ఉంటుంది. ఆకలి చేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఆ ఫీలింగ్ ఏంటంటే ఆకలి చేసినట్టు, నిజం ఆకలి కాదు, సెన్సేషన్ ఆఫ్ హంగర్ లైక్ ఇగ్నీషియా సెపియా. అలా ఒక్కొక్క సెన్సేషన్ బట్టి ఆ మందు సెలెక్ట్ చేస్తుంటారండి. హిస్టీరికల్ ఎలిమెంట్ కూడా ఉందన్నారు. ఇట్ హ్యాజ్ ఎ నెర్వస్ హంగర్ అనమాట. నెర్వస్ హంగర్ ఇది, నాయింగ్ అంటారు. అంటే జెల్సీమియము, ఇగ్నీషియా, సెపియా ఇవన్నీ కూడా కడుపులో దేవేసినట్టు అయిపోద్ది అనమాట. గాన్నెస్ ఇన్ ది రీజియన్ ఆఫ్ హార్ట్, గాన్నెస్ ఇన్ ది రీజియన్ ఆఫ్ స్టమక్, అబ్డామిన్. ఇంకా హార్ట్ గురించే చెప్తున్నారు. దేర్ ఆర్ కార్డియాక్ నెర్వస్ ఎఫెక్షన్స్ లైక్ డిజిటాలిస్, క్యాక్టస్, సెపియా. సెపియా చాలా గుండె జబ్బులు తగ్గించదే, మనం సెపియా గుండె జబ్బులు తగ్గించదని అనుకోము అంటున్నారు. ఎందుకంటే మనకు సెపియా అంటే గుండె జబ్బు కాదు, కానీ డిజిటాలిస్ అంటే గుండె జబ్బు మందని అలా మనం ఫిక్స్ అయిపోతాం కదా. అలా ఫిక్స్ అవ్వడానికి లేదు. సెపియా ఈజ్ నాట్ నోన్ టు బి యాజ్ గ్రేట్ హార్ట్ రెమెడీ యాజ్ క్యాక్టస్. క్యాక్టస్ అంటే గుండె జబ్బు అనుకుంటాం, సెపియా అంటే వేరే పిల్లల్ని సరిగ్గా చూడదు, మెన్సస్ ప్రాబ్లమ్స్, ఏదో గర్భకోశం జారిపోతుంటది, ఇలా అనుకుంటాం కదా. ఇక్కడ కూడా బట్ సెపియా హ్యాస్ క్యూర్డ్ మెనీ కేసెస్ ఆఫ్ హార్ట్ ట్రబుల్స్. సెపియా హ్యాస్ క్యూర్డ్ ఎండోకార్డైటిస్ అండ్ a remedy that will hold in endocarditis and root it out must be a deep acting remedy. ఎండోకార్డైటిస్ తగ్గించింది కనుక చాలా లోతుగా పనిచేసే మందని తెలుస్తుంది అనమాట సెపియా. తర్వాత జెల్సీమియం అండి, ఇది చాలా ఇంపార్టెంట్. జెల్సీమియం ఏంటంటే అది కదలకపోతే గుండె ఆగిపోయినట్టు ఉంటుందండి. జెల్సీమియంలో అదొక భయం అనమాట. ఈ ఫీల్స్ దట్ ఇఫ్ he ceases to move, కదలకపోతే ది హార్ట్ విల్ సీజ్ టు బీట్,
గుండు కొట్టుకోవడం కూడా ఆగిపోద్ది. అంచేత ఏం చేస్తాడు, లేచి నడుస్తాడండి. పడుకున్నాడు అనుకోండి, అలా కదలకుండా పడుకుని మెల్లిగా నిద్రలోకి వెళ్తున్నాడు అనుకోండి, అలా గుండె ఆగిపోతున్నట్టుగా అనిపించి లేచిపోతాడండి. లేచిపోయి 4 అడుగులు అటు ఇటు తిరుగుతాడు. అలా కదిలితే బాగుంటది. కదలకపోతే గుండె ఆగిపోయినట్టు ఉంటది. డిజిటాలిస్‌కి ఆపోజిట్ అండి ఇది. డిజిటాలిస్ట్ కదిలితే గుండె ఆగిపోయినట్టు ఉంటది. అంచేత ఒక ఆయన పాపం ఇక్కడ తీసుకొద్దామని ఏదో ఆటో ఎక్కించి తీసుకొస్తున్న, బాబోయ్! 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 అనేసోడు ఈ ఆటోలో వస్తుంటేనే. కదిలితే గుండె ఆగిపోయినట్టు ఉంటది కదా! మళ్ళీ వెనక్కి తీసుకుపోయి హాస్పిటల్‌కి తీసుకెళ్ళడానికి కుదరలేదు. అంచేత భయపడిపోతున్నాడు గుండె జబ్బు అని చెప్పి ఆర్నిక అయ్యి అనుకుంటూ డిజిటాలిస్ట్ అనమాట ఆ కేసు. అంచేత ఇక్కడ ఇది చాలా ముఖ్య లక్షణం జెల్‌సియంకి ఏంటంటే, హి ఫీల్స్ దట్ ఇఫ్ హి సీజెస్ అంటే ఆగిపోవడం. హి ఫీల్స్ దట్ ఇఫ్ హి సీజెస్ టు మూవ్, కదలకపోతే ది హార్ట్ విల్ సీజ్ టు బీట్, గుండె కూడా కొట్టుకోవడం ఆగిపోద్ది. హి ఫీల్స్ అనుకుంటాడట అలా. అలాగ అనిపిస్తది అతనికి. అంచేత నిద్ర రావడానికి భయం. అలాగా తను స్లోగా కళ్ళు మూసుకొని అలా నిద్రలోకెళ్తే గుండెకాయ కూడా అలాగే ఆగిపోద్దండి. అంచేత లేచిపోవడం, నడవడం, తిరగడం ఇలా చేస్తుంటాడు. నీరసంగా ఉన్నా సరే, లేవలేకపోయినా సరే. తర్వాత తలనొప్పుల్లోకొచ్చారండి. హెడ్‌ఏక్స్. హెడ్‌ఏక్స్ ఆర్ కంజెస్టివ్ ఎలాగో అనుకున్నాంగా మనం. తలకు రక్తం ఎక్కువ వెళ్ళిపోద్ది అనుకున్నాం మనం. కంజెస్టివ్ అంటే ఇదే. అయితే ఇక్కడ హెడ్‌ఏక్ ఎక్కడంటే దీనికి తల వెనకాలండి. ఆక్సిపుట్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. తల వెనకాల నొప్పొస్తుంటది ఆక్సిపుట్‌లో. అది ఎలా ఉంటది, సుత్తులతో కొడుతున్నట్టుగా ఉండొచ్చునండి. పల్సేషన్ అనమాటండి. జుమ్ 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 అని కొట్టుకుంటా ఉంటది పల్సేషన్. తలనొప్పి అలా ఉంటదనమాట. తల వెనకాల. ఇది ఫెల్ట్ లైక్ ఎ బ్లో ఆఫ్ ది హ్యామర్, పిచ్చితో కొట్టినట్టు. బేస్ ఆఫ్ ది స్కల్ కిందనమాట. తల వెనకాల ఇంకా కింద. చాలా వైలెంట్ తలనొప్పులు. నిలబడలేడు, కెనాట్ స్టాండ్ అప్. బట్ హీ విల్ లై పెర్ఫెక్ట్‌లీ ఎగ్జాస్టెడ్. అలా నీరసంగా పడుకుండిపోతాడు. ఏదో పారాలిసిస్ అయిపోయినట్టుగా, పారలైజ్ అయిపోయినట్టుగా అయిపోతాడనమాట. అయితే తలనొప్పండి ఇక్కడ. ఎక్కడ తలనొప్పి అనుకున్నామంటే ఆక్సిపిటల్ హెడేక్. అంటే తల వెనకాల తలనొప్పండి. కంపెల్స్ వాకింగ్. రోలింగ్ ది హెడ్ ఇలాగ తలకాయ తిప్పుతా ఉంటాడు మంచం మీద పడుకొని. లేదా 4 అడుగులు ఎయ్యాలి. ఇది తలనొప్పి. దేర్ ఇస్ కామన్‌లీ రిలీఫ్ ఫ్రమ్ లయింగ్ ఇన్ బెడ్. మామూలుగా కూడా జెల్సీమ కూడా పడుకుందాం అని ఉంటదండి. ఎవరో డిస్టర్బ్ చేయకూడదని ఉంటది. ఎవరు అటు ఇటు తిరగకూడదు, అంటే తన కంటికి కూడా అటు ఇటు నడుస్తున్నవాళ్ళు, తిరుగుతున్నవాళ్ళు, మనుషులు కనపడకుండా ఉంటే బాగుండని ఉంటది. ఇంక వీళ్ళు పడుకుంటే బాగుంటది. కొంచెం పిల్లోస్ తలగడలో ఎత్తుగా యేసుకొని పడుకుంటారు. తల కదలకుండానే. మొహం కొంచెం కందినట్టు ఉంటది. డేజ్డ్‌గా ఉంటది. ఈ డేజ్డ్ అన్న మాట చాలా సార్లు ఉపయోగించారు. డేజ్డ్ అంటే అయోమయంగా ఉన్నాడు. యాక్టివ్‌గా ఉండడు. ఇదేంటి, అదేంటి అని అబ్జర్వేషన్ ఇవ్వడదండి. అయోమయంగా ఉంటాడు. డల్‌గా అయోమయంగా. ఆఫ్టర్ ది హెడేక్ ప్రోగ్రెస్, ఇంకా తలనొప్పి పెరిగే కొద్దీ వైల్ ది హోల్ హెడ్ సీమ్స్ టు ఎంటర్ ఇంటూ స్టేట్ ఆఫ్ కంజెషన్. దేర్ ఇస్ వన్ గ్రేట్ పెయిన్ టూ డ్రెడ్‌ఫుల్ టు డిస్క్రైబ్. ఏంటంటే అది, ది పెయిన్ లూజెస్ ది ఎబిలిటీ టు టెల్ సింప్టమ్స్. బాగా నొప్పి ఎక్కువైపోతే ఎలా ఉందంటే ఏం మాట్లాడలేడు ఇంకా. చెప్పలేడు. లూజెస్ హిస్ ఎబిలిటీ టు టెల్ సింప్టమ్స్. అపియర్స్ డేజ్డ్. బాగా తలనొప్పి ఎక్కువైపోయినప్పుడు ఏం మాట్లాడలేడు. లైస్ బాల్స్టర్డ్ అప్ ఇన్ బెడ్, అంటే పైకి తలకాయలేసి పడుకుంటాడు. కళ్ళు గ్లాసీ, పీపుల్ డైలేటెడ్, ఫేస్ మోటిల్డ్, ఎక్స్ట్రీమిటీస్ కోల్డ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎంత ఎలాగ తల వేడిగా ఉండడం అన్నీ ఉంటాయి. జ్వరంలో ఉంటాయి, తలనొప్పులు ఉంటాయి. కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయండి. ఇది జెల్సీమియా. ఇంకో రకంగా తలనొప్పులు కూడా ఉన్నాయంటున్నారు. అంటే హెడేక్స్, నరాలకు సంబంధించిన హెడేక్స్. పైదేను కంజెస్టివ్ హెడేక్, తలకు రక్తం ఎక్కువ చేరడం వల్ల తలనొప్పులు, కాళ్ళు చల్లబడిపోతాయి కదండి అది. ఇక్కడ నరాలకు సంబంధించిన తలనొప్పులు న్యూరాలజిక్ క్యారెక్టర్ కూడా ఉంది. అంచేతే కణతలు, టెంపుల్స్, కళ్ళపైన ఓవర్ ది ఐస్. దాంతోపాటు కొంచెం వికారం. వాంతి అయితే ఇంకా ఎక్కువైపోతుంది తలనొప్పి. అగ్రవేషన్ ఫ్రమ్ వామిటింగ్. అయితే ఏంటి దీనికి ఒక జెల్సీమియాకి ఒక ఉపాయం ఉందండి తలనొప్పి తగ్గడానికి. యూరిన్ అయిపోతే ఫ్రీ అయిపోద్ది. అది చాలా ఇంపార్టెంట్. హెడేక్ ఈజ్ రిలీవ్డ్ బై పాసింగ్ కోపియస్ క్వాంటిటీ ఆఫ్ యూరిన్. ఇది బాగా చెప్తారండి ఎక్కువ. తలనొప్పి, యూరిన్ ఎక్కువ అయిపోతే తలనొప్పి తగ్గిపోతే, తల వెనకాల నొప్పి. ఒక పేషెంట్ ఇదే ఇబ్బంది జెల్సీమియం వేసాక చాలా బాగా పనిచేసింది. తగ్గిపోయింది. తలనొప్పి బాగా తగ్గింది. అయితే అతను ఏం చెప్పాడు, ఎవరన్నా ఉంటే పాస్ పోసుకోవడానికి వెళ్ళలేను. అసలు ఎక్కడన్నా జనాలు చుట్టుపక్కల ఉంటే పాస్‌కి వెళ్ళలేను నేను. అది నేట్రమూర్‌లో ఉంటదండి. తర్వాత నేట్రమూర్ వేసాం బాగుంది. మొత్తానికి ఇక్కడ ఈ తలనొప్పులు
యూరిన్ అయిపోయాక యూరిన్ కూడా ఎలాగా చాలా ఎక్కువ అయిపోద్ది యూరిన్ అప్పుడు ఆ టైంలో మీరు తాగే నీళ్ళ కంటే ఎక్కువ అయిపోద్ది. అంటే హెడేక్ ఇది రిలీవ్డ్ బై పాసింగ్ ఏ కోపియస్ క్వాంటిటీ ఆఫ్ యూరిన్. తర్వాత వీళ్ళ ఎక్సైట్మెంట్ ఉంటుంది, నెర్వస్ ఎక్సైట్మెంట్. వీళ్ళు ఎక్కువ కంగారు పడిపోతూ ఉంటారండి. ఎలా అంటే ఏదైనా వార్త తెలిసింది అనుకోండి, కవురు పలానా వాళ్ళకి సీరియస్గా ఉందని, వీళ్ళకి మోసం అయిపోతాయి. ఏదన్నా పరీక్షకి సడన్ గా వేళ బయలుదేరాల్సి వచ్చింది అనుకోండి, ఎగ్జామ్కి మోషన్స్ అయిపోతూ ఉంటాయి. అదే ఏదో చూసి భయపడ్డాడు అనుకోండి, మోషన్స్ అయిపోతూ ఉంటాయి. భయం వల్ల, కంగారు వల్ల స్టేజ్ ఎక్కి మాట్లాడాల్సి వచ్చింది అనుకోండి, మోషన్స్ అయిపోతూ ఉంటాయి. ఆర్జెంటీనా లాగా. అంటే ఆర్జెంటీనా ఇది పరీక్షలో ఎగ్జామినేషన్లో మాత్రం పరీక్షల భయం, ఫెయిల్ అయిపోతానని భయం. జెల్సీమే మేస్తే మళ్ళీ ఎగ్జామ్ బాగా రాస్తారు. అలా రాసిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జామినేషన్ పేరు వేరే గ్రూప్ ఉందండి, అందులో జెల్సీమేమో ఇంపార్టెంట్ మెడిసిన్. మొత్తం నెర్వస్ ఎక్సైట్మెంట్ ఉంటుందండి, అంటే కంగారు పడిపోతూ ఉంటారు అన్నమాట. అంచేది కంప్లైంట్ ఫ్రమ్ ఫియర్. ఎంబరాస్మెంట్. ఎంబరాస్మెంట్ అంటే నలుగురిలో కొంచెం ఇబ్బంది పడిపోవడం. షాక్. వీళ్ళకి కొంచెం కాజేషన్ ఉందండి, వీళ్ళకి జబ్బులు చేయడానికి కారణాలు. అందులో ఒకటి ఏంటంటే భయపడ్డాక వచ్చిన కంప్లైంట్. ఎంబరాస్మెంట్ అంటే నలుగురిలో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మళ్ళీ షాక్, భయంతో కూడిన షాక్, లేదా సడన్ సర్ప్రైజ్ దట్ ఆర్ అటెండెడ్ విత్ ఫ్రైట్. ఇవ్వండి జెల్సీ మేము కంప్లైంట్స్ ఫ్రమ్ ఫియర్, భయపడ్డాక వచ్చే కంప్లైంట్స్. మనం ఇప్పుడు రూబ్రికల్ గా ఇవన్నీ మనం చూస్తాం. ఇది అయిపోయాక రూబ్రిక్స్ పెడతాను నేను, జెల్సీమియం రూబ్రిక్స్. అందులో ఇవన్నీ కూడా పాయింట్ వైజ్ గా వస్తాయి. ఫ్రమ్ ఫియర్, ఫ్రమ్ ఎంబరాస్మెంట్ అంటే ఇబ్బంది అండి, నలుగురిలో బాగుండదని మానసికంగా అరిగిపోవడం, ఇదంతానమాట. షాక్, దట్ ఈజ్ అటెండెడ్ విత్ ఫియర్ భయం, షాక్. సడన్ సర్ప్రైజ్ అండి, దట్ ఆర్ అటెండెడ్ విత్ ఫ్రైట్. సర్ప్రైజ్ అంటే అన్ని సంతోషకరమైనవి కాదు, సడన్ గా ఏదో వార్త అనమాట, భయపడే వార్త. సడన్ సర్ప్రైజెస్ దట్ ఆర్ అటెండెడ్ విత్ ఫ్రైట్, భయంతో. అలాగే సోల్జర్ బ్యాటిల్కి వెళ్తున్నాడు అనుకోండి, మోషన్ తెలియకుండా అయిపోతుంది. ఎవరైనా గొడవల్లోకి వెళ్తున్నా అనుకోండి, మోషన్స్ అయిపోతూ ఉంటాయి. అంటే సోల్జర్ గోయింగ్ ఇన్ టు బ్యాటిల్ హ్యాజ్ అన్ ఇన్వాలంటరీ స్కూల్, బట్టలో అయిపోతుంది మోషన్. అంటే ఇక్కడ ఇన్వాలంటరీ డిశ్చార్జెస్ ఫ్రమ్ ఫ్రైట్, భయపడ్డాక మోషన్స్ అయిపోతూ ఉంటే బట్టలోనే అయిపోతుంది తెలియకుండా. ఫ్రైట్ అండ్ సర్ప్రైజెస్ కంప్రైజింగ్ అకాంపనింగ్ ఫ్రైట్. భయపడ్డాక కానీ ఏదైనా సడన్ గా వార్త, అయ్యి బాబు ఎలాగైతే ఇదా అని తెలిసింది అనుకోండి, వెంటనే మోషన్స్ అయిపోతాం. ఆయన బికమింగ్ సడన్లీ ఓవర్వెల్మ్డ్ బై సమ్ సర్ప్రైజ్, ఈ బికమ్స్ ఫెయింట్. ఇదొకటి ఉందండి, ఫెయింట్ అయిపోతూ ఉంటారు. ఏదో వార్త తెలిసిందండి, ఆ వార్త తట్టుకోలేకపోయాడు, అంటే కళ్ళు తిరిగి పడిపోతారు. వీక్ అండ్ ఎగ్జాస్టెడ్, కళ్ళు తిరిగి పడిపోవడం, నీరసంగా అయిపోవడం, అలాగా ఏర్పడిపోతాడు వార్త తెలిసిన తర్వాత. అప్పుడు కూడా జెల్సీమియమే. ఆన్ బికమింగ్ సడన్లీ ఓవర్వెల్మ్డ్ బై సమ్ సర్ప్రైజ్, ఈ బికమ్స్ ఫెయింట్, వీక్, ఎగ్జాస్టెడ్, ఈ బికమ్స్ టైర్డ్ ఇన్ ఆల్ ది లిమ్స్. అప్పటికప్పుడే కాళ్ళు చేతులు నీరసంగా అయిపోతాయండి. టైర్డ్ ఇన్ ఆల్ ది లిమ్స్ అండ్ అనేబుల్ టు రెసిస్ట్ అపోజింగ్ సర్కమ్స్టెన్సెస్. ఇంకేదన్నా తట్టుకోలేదు దేనిని. అప్పుడే హిజ్ హార్ట్ పాల్పిటేట్స్, గుండె దడ కొట్టేసుకుంటా ఉంటుంది. ఆర్జెంటో నైట్రికం లాగా. దిస్ ఈజ్ సిమిలర్ టు ఆర్జెంటో నైట్రికం. అది పెక్యులర్ కండిషన్ దట్ వెన్ డ్రెస్సింగ్ ఫర్ అన్ ఒపేరా, ఆర్జెంటో నైట్రికం గురించి చెప్తున్నారు. ఏంటంటే అది ఇతను ఏదో స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి, దానికి ఏదో డ్రెస్ వేస్తున్నారు అతనికి. వేస్తుంటే ఏమవుతుందంటే సడన్ అటాక్ ఆఫ్ డయేరియా, మోషన్స్ అయిపోతాయి, కాజింగ్ మోర్ ఆర్ లెస్ సడన్ ఎగ్జాస్షన్, లేకపోతే నీరసపడిపోతాడు. షీ మస్ట్ గో సెవరల్ టైమ్స్ బిఫోర్ షీ క్యాన్ ఫినిష్ డ్రెస్సింగ్. ఆ బట్టలు వేయడం తీయడం, వేయడం తీయడం, వేయడం తీయడం 4-5 సార్లు. ఆర్జెంటీనాటికం. ఎప్పుడు ఆర్జెంటీనాటికం? ఏదైనా ఒక సడన్ ఒక మీటింగ్, అతనే మాట్లాడాల్సిన మీటింగో, లేకపోతే అతను ఏదైనా సమ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉండో, ఒక కాన్ఫరెన్స్లో అతను లీడ్ చేసి అంతా ఆర్గనైజ్ చేయాల్సి ఉంటే అక్కడికి వెళ్ళే ముందు వీడికి మోషన్స్ అయిపోతూ ఉంటాయి. అలాగే యాక్టర్లు వాళ్ళు ఉంటారు, ఆ యాక్టర్లు వాళ్ళు మేకప్ చేసుకునే ముందు 6 సార్లు టాయిలెట్కి వెళ్ళొస్తూ ఉంటారు. కంగారు అనమాట, అది ఆర్జెంటీనాటికం. కంగారు ఉంటే మోషన్స్ అయిపోతుంటాయి. మాస్టర్ ఏమన్నారంటే, ఈ ఆర్జెంటీనాటికం వాడికి ఊర్ధ్వలోకం అధోలోకం కొట్టేసింది అన్నారు. ఊర్ధ్వలోకం అంటే మైండ్ను, అధోలోకం అంటే రెక్టమను, మోషన్స్.
అంటే పైన స్విచ్ పైన ఉంటుంది, కింద పని చేస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది టాయిలెట్. ఆర్జెంట్ నైట్రిక్ ఉంటుంది. భయపడితే మోషన్స్ అయిపోతా ఉంటాయి, కంగారులో మోషన్స్ అయిపోతా ఉంటాయి. ముఖ్యంగా పబ్లిక్ అపీరెన్స్, నలుగురిలోకి వెళ్ళి ఏదైనా ఉపన్యాసం చెప్పాలన్నా, నలుగురిలోకి వెళ్ళి ఏదైనా మాట్లాడాలన్నా, తన గురించి అందరూ ఎదురు చూస్తుండి ఇతను ఏదో చేస్తాడని అంట్లోకి ఇతనికి మోషన్స్ అయిపోతాయి. దాన్ని యాంటిసిపేషన్ అంటారు. యాంటిసిపేషన్ అంటే ముందే ఊహించేసి కంగారు పడిపోవడం అనమాట. ఏదైనా జరగబోయేది ఏదన్నా ఉంటే కంగారు పడిపోతారు. ఆఖరి రేపు ఏంటి అన్న దాని గురించి కూడా కంగారు ఎక్కువ ఉంటుంది అర్జెంట్ నైట్రిక్. టుమారో, యాంగ్జైటీ అబౌట్ టుమారో, ఇదంతా అర్జెంట్ నైట్రిక్. అలాగే జెల్సియం కూడా మోర్ సిమిలర్ అర్జెంట్ నైట్రిక్ అంటే ఎంచేత భయం వల్ల కంప్లైంట్స్, ఎంబరాస్మెంట్ వల్ల కంప్లైంట్స్, భయంతో కూడిన షాక్ వల్ల కంప్లైంట్స్, ఇవన్నీ జెల్సియం. ఏదైనా భయంతో కూడిన సడన్ వార్తల వల్ల కంప్లైంట్స్. అంచేత ఏమన్నారంటే ఒక సోల్జర్ వార్కి వెళ్లే ముందు మోషన్స్ అయిపోతాయని చెప్పారు. ఆఖరికి పెయింట్ అయిపోతాడు కూడా జెల్సియంలో. సడన్ గా ఏదైనా భయపడే వార్త తెలిస్తే పెయింట్ అయిపోతాడు, వీక్ అయిపోతాడు, మోషన్స్ అయిపోతాయి, ఎగ్జాస్ట్ అయిపోతాడు అనమాట. అసలు లేవదీయలేరు అతను, అంతలాగా డౌన్ అయిపోతాడు. అప్పుడు జెల్సియం వేస్తే మళ్ళీ నెర్వ్ పవర్ డెవలప్ అవుతుంది, కోలుకుంటాడు, తేరుకుంటాడు. చాలా అర్జెంట్ మెడిసిన్ అనేది, చాలా ఎమర్జెన్సీ మెడిసిన్ ఇది జెల్సియం అనేది. అర్జెంట్ మెడిసిన్ వెరీ డీప్ అండి, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్. జెల్సియం కూడా ఆ సందర్భంలో మాత్రం అవసరం అవుతుంది. అలాగే పరీక్షలకు వెళ్లే ముందు విరేచనాలు అయిపోవడం, పరీక్షలకు వెళ్లే ముందు బాబాయ్ బాబాయ్ అని కంగారు పడిపోవడం, అప్సెట్ అయిపోవడం, ఇదంతా. అంచేత ఇక్కడ ఆ భయం, షాక్, వీటికి సంబంధించిన అర్జెంట్ నైట్రికం, జెల్సియము ఈ పేరాలో చెప్పారు కెంట గారు. తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నారండి. ఏంటి, ఆడియన్స్ ముందు ఎప్పీర్ అవ్వాలనుకోండి, ఆ మీటింగ్ జరుగుతుంది, స్టేజ్ ఎక్కి ఈయన మాట్లాడాలి. ఇప్పుడు ఈయన కోసం అందరూ వస్తారని చూస్తున్నారు. హూ ఆర్ టు ఎపియర్ బిఫోర్ అన్ ఆడియన్స్ ఆర్ డిటైన్డ్. వెళ్ళలేడు, ఇంక డిటైన్డ్ అంటే పైకి వెళ్ళలేడు. ఎంతచేత సడన్ అటాక్ అప్పుడు డయేరియా. వస్తారని చూస్తే టాయిలెట్కి పరిగెడతాడు. ఏంటంటే ఇక్కడ ఎమోషనల్ గా కొంచెం ఎక్సైట్ అయినా సరే మోషన్స్ అయిపోతాడు. చూడండి, ఎవరో ఫ్రెండ్ వస్తుందట, ఛానల్ నుంచి చూడలేదట, ఆ ఫ్రెండ్ వస్తుందని ఎమోషనల్ గా అయిపోతే మోషన్స్ అయిపోతా ఉంటాయి. ఈ లేడీ హ్యాజ్ అన్ అటాక్ అప్పుడు డయేరియా వెన్ అబౌట్ టు మీట్ ఫ్రెండ్స్ ఫర్ హోమ్ షీ ఎక్స్పెక్ట్స్ టు బికమ్ ఎక్సైటెడ్ అట్ ది మీటింగ్. ఏదో కలుపుతున్నామని ఎక్సైట్ అయిపోతే మోషన్స్ అయిపోతాయి. అంటే యాంటిసిపేషన్ అనమాట, ముందు జరగబోయే దాని గురించి ముందే కంగారు పడిపోవడం. ది యాంటిసిపేషన్ బ్రింగ్స్ ఆన్ ది డయేరియా, సచ్ స్టేట్ ఈజ్ అర్జెంటైటికం. These medicines are so closely related to each other that there are times when they will appear to be the work for each other. ఒక్కోసారి ఆర్జినైటిక్ కండిషన్ లో జెల్సియం కూడా పడుతుంది, జెల్సియం కండిషన్ లో ఆర్జినైటిక్ కూడా పడచ్చు. అలా ఒకదానికోటి సపోర్టింగ్ గా ఉంటాయండి ఈ రెండు కూడా. రెండు ఒక్కలాగే ఉన్నాయి చూడండి ఇక్కడ పరిస్థితులన్నీ. తర్వాత కూడా పెరాలసిస్ ఉంటుంది అనుకున్నాం కదండి, మరి జెల్సియం ఇవ్వడము. ఆ పెరాలసిస్ అంటే స్పెంక్టర్స్. ఇప్పుడు మోషన్ అయ్యే చోట ఇలా గట్టిగా పట్టుకొని ఉంటుందండి, అది స్పెంక్టర్ అది. అలాగే చాలా స్పెంక్టర్స్ ఉంటాయి బాడీలో. మూతి ఉంది, ఎలా గట్టిగా మూసేయగలం మనం, మళ్ళీ ఓపెన్ చేయగలం. అలాగే పెరాటిక్ ఎఫెక్షన్స్ ఆఫ్ ది స్పెంక్టర్స్ విత్ ది ఫెబ్రైల్ కండిషన్స్. అంటే ఏమవుతుందండి, స్పెంక్టర్ అంటే ఆసనం దగ్గర పక్షవాతం వచ్చింది అనుకోండి, వస్తువులకి ఇన్వాలంటరీ లాస్ ఆఫ్ స్టూల్ అండ్ యూరిన్, మోషను ఇంకా వాడి కంట్రోల్లో లేకుండా అయిపోతూ ఉంటుంది. పెరాటిక్ వీక్నెస్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్ అండ్ ఆఫ్ ది హ్యాండ్స్, కాళ్ళు చేతులు పెరాలసిస్ పక్షవాతం వచ్చినట్టుగా వీక్ అయిపోతాయి. అయితే దీంతో పాటుగా ఏముంటాయండి, విత్ పెరాలిటిక్ స్టేట్ దేర్ ఇస్ ఏకింగ్ అలాంగ్ ది స్పైన్. వీళ్ళకి వెన్నుపోస అమ్ముంటే నొప్పి వస్తుంటుందండి. అండ్ ఇన్ ది మజిల్స్ ఆఫ్ ది బ్యాక్, వీపు కండరాలు అన్ని నొప్పి వస్తూ ఉంటాయి. ఆ నొప్పి ఎలా ఉంటుంది, డ్రాయింగ్ లాగి పెట్టేస్తున్నట్టుగా, క్రాంపింగ్ మెలిపెట్టేస్తున్నట్టుగా ఉంటాయండి. వీపు కండరాలు చలిపేస్తూ ఉంటాయి. ఏకింగ్ అంటే సలపడం. ఎక్కడ సలపడం, లెఫ్ట్ షోల్డర్ బ్లేడ్. ఇది మళ్ళీ వేరేనండి, స్పెషల్. ఏకింగ్ అంటది లెఫ్ట్ షోల్డర్ బ్లేడ్. మన స్కాపులా ఉంది కదండి, వెనకాల వీపు ఎముకుంటది, అది ఎడం దగ్గర అక్కడ చలిపేస్తూ ఉంటుంది. మామూలు కుడి షోల్డర్ బ్లేడ్ ఇన్నర్ యాంగిల్ ఆఫ్ ది రైట్ స్కాపులా, అంటే రైట్ షోల్డర్ బ్లేడ్ ఇన్నర్ యాంగిల్ లో నొప్పి వస్తుంటే కుడి పక్క చిలిడోనియం అని అనుకుంటాం మనం, లివర్ ప్రాబ్లమ్స్ తో కలిసి ఉంటుంది. ఇక్కడ జెల్సియంలో లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ షోల్డర్ బ్లేడ్ చలిపేస్తూ ఉంటుంది. ఇప్పుడు వీపు కండరాలు
లాగి పెడతా, వీపు కండరాలు ఇలాగ మెలిపెట్టేస్తా, ఎడం పక్క షోల్డర్ బ్లేడు నొప్పి వస్తూ ఉంటుంది. తర్వాత కళ్ళకి సంబంధించినవి కొన్ని ఉన్నాయండి జెల్సీమియంలో. ఏంటది? డబుల్ విజన్, డిమ్ విజన్. ఇద్దరి కింద కనపడతారండి. డిమ్ విజన్ అంటే మసక, అంటే లైటింగ్ తక్కువ ఉన్నట్టుగా ఉంటుంది. డబుల్ విజన్, డిమ్ విజను, ఏదో ఎపియరెన్స్ ఆఫ్ గాజ్ ఇక్కడండి గుడ్డ ముక్క అడ్డం ఉన్నట్టు ఉంటుంది. బిఫోర్ ది ఐస్ ఏదో మంచు తెర ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. కళ్ళకి సంబంధించి జెల్సీమియం డబుల్ విజను, డిమ్ విజను, అపియరెన్స్ ఆఫ్ గాజ్ బిఫోర్ ఐస్, తర్వాత కన్ఫ్యూజన్ ఆఫ్ విజన్, అంటే ఇంకోలా కనపడుతూ ఉంటుంది కానీ మనం ఉన్న వస్తువు. అండ్ బ్లైండ్నెస్, ఆఖరికే బ్లైండ్నెస్ కూడా వచ్చేసింది. అంటే మరి పెరాలసిస్ ఉంది కదా, మరి కంటి కండరాలు, కంటి నరాలు పక్షవాతం. దీస్ సిమ్టమ్స్ కమ్ ఆన్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు అటాక్స్ ఇన్ కనెక్షన్ విత్ చిల్. ఇదని చలి కుదిపిలాగా వచ్చేసి తర్వాత ఈ కళ్ళు దెబ్బతినేయచ్చండి. అలాగే అట్ ది కమింగ్ ఆన్ సిక్ హెడేక్ అండ్ కంజెస్టివ్ హెడేక్, తలనొప్పి వచ్చే ముందు కళ్ళు మసకలు వచ్చేస్తాయండి. జనరల్గా ఖాళీ బైక్రోమికం, నాట్రమూర్ రెండు అనుకుంటాం కదండి. ఇక్కడ కూడా ఉంది అలా జెల్సీమియంలో కూడా తలనొప్పి వచ్చే ముందు కళ్ళు మసకలు వచ్చేస్తాయి, లేదా డిమ్గా కనపడుతుంది. ఇంకా చూపులు అక్కడక్కడ ఫీల్డ్ ఆఫ్ విజన్ లో నల్ల నల్ల చుక్కలు, బ్లాక్ స్పాట్స్, ఏదో పొగ అమ్మేసినట్టు కానీ, అంటే విజన్ సంబంధించి చెప్తున్నానండి. నల్ల నల్ల చుక్కలు ఏదో పొగ గమ్మేసినట్టు కానీ, ఏదో కెరటాల కింద ఉన్నట్టు రకరకాల రంగులతోటి. బ్లాక్ స్పాట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ స్మోక్ ఆర్ లిటిల్ వేవ్స్ ఆఫ్ వేరియస్ కలర్స్. ఇంకోటి కళ్ళు కూడా ఇలా చూసేటప్పుడు కళ్ళు ఇలా గుడ్లు పక్కలకి పోతా ఉంటాయట, కదిలిపోతూ ఉంటాయట. ఐబాల్స్ ఆసిలేట్ లాటరల్లీ వెన్ యూజింగ్ దెమ్. అంటే జెల్సీమియంకి ఈ కంటికి సంబంధించిన లక్షణాలు చాలా ప్రామినెంట్ గా ఉన్నాయి. డబల్ విజను, డిమినెస్ ఆఫ్ విజను, అలాగే ఒక్కోసారి కన్ఫ్యూజను, ఒకటి ఇంకోలాగా కనపడదు, లేదా బ్లైండ్నెస్ అసలు కనపడడం అనేది. ఈ జనరల్గా ఏంటంటే ఒక చలి కుదిపోచ్చినప్పుడు ఇలా రావచ్చు, లేదా తలనొప్పులు వచ్చే ముందు ఇలా రావచ్చు, బిఫోర్ హెడేక్ కూడా ఇలా ఉండొచ్చు. ఇంకా కంటి ముందు చుక్కలు, నల్ల చుక్కలు, కెరటాలు, రంగురంగులు ఇవన్నీ కనిపిస్తాయన్నారు. ఐబాల్స్ కూడా ఇలా పక్కన కదులుతూ ఉంటాయి. వాడు యూజింగ్ దమ్ అంటే ఇలా చూసేటప్పుడు అన్నాడు. ఇంకో మెయిన్ ఫీజర్ ఒకటి ఉందండి, కన్నురెప్పలో పడిపోతాయండి వీళ్ళకి. మొన్ననే ఒక కేసు వచ్చిందండి, ఒకళ్ళు వచ్చారు పాపం, వాళ్ళు చూడలేకపోతున్నారండి, కన్నురెప్పలు పడిపోతున్నాయి. పడిపోతే ఇంకేముందండి, ఏం కనిపించదు కదా మరి. ముందు ఇలా బ్లింకింగ్ లాగా వస్తుంది, ఇలా కొట్టుకున్నట్టుగా రెండు రెప్పలను కొట్టుకున్నట్టుగా వచ్చి సాయంత్రం కల్లా ఇంకా కన్ను పడిపోయి పైకి లేపలేకపోతున్నారు. దాన్ని ఏమంటారు, టోసిస్. దానికి ఒక పదం ఉందండి, దాన్ని టోసిస్ అని పిలుస్తారు. దాన్ని టోసిస్ అని పిలుస్తారు. అంటే కనురెప్పలో ఇలా షట్టర్ లాగా, షాప్ వేసితే షట్టర్ ఎలా ముంచేస్తారు, అలా షట్టర్ అయిపోయి పడిపోద్దండి. లేపలేరు ఇంక. ఎలా అంటే పైకి లేవు, ఇలా చేతులతో పైకి ఎత్తుకోవాల్సిందే. మొన్ననే ఒకడు వచ్చారు, అప్పుడు టోసిస్, జెల్సీమియము, సెపియా ఇవన్నీ ఉంటాయన్నమాట. డ్రూపింగ్ ఆఫ్ ఐలిడ్స్, డ్రూపింగ్ అంటే పడిపోవడం, ఆర్ టోసిస్ ఇది మార్క్డ్ ఫీచర్ అండ్ ఏజ్ ఇట్స్ పెరాల్టిక్ నేచర్. మొత్తం పెరాల్టిక్ నేచర్ ఉంది కదండి, అందులో కను పైరెప్పలు కూడా పెరాలసిస్ వచ్చేసింది అనమాట. మజిల్స్ ఆర్ రిలాక్స్, డో నాట్ హోల్డ్ ది లిడ్స్ అప్. రెప్పలు రిలాక్స్ అయిపోయాడు, పైకి లేపలేకపోతుంది. అంచేత ఏమవుతుంది, లిడ్స్ క్లోజ్ వెన్ హీ ఈజ్ లుకింగ్ స్టడీలీ. ఒకసారి ఏదైనా ఇలా చూస్తుంటే వాటికవే టప్పని పడిపోతాయి. ది సింప్లీ ఫాల్ డౌన్ ఓవర్ ది ఐస్. మరి ఎంత ఇబ్బందికరమైన విషయం అండి. ఎక్కడికైనా వెళ్ళినా ఏమీ బయటకు వెళ్ళడానికి లేదు. ఇంకా బయటకు వెళ్ళి ఇలా చూస్తే కళ్ళరెప్పలు పైన పడిపోతాయంటే షాప్ క్లోజ్ చేసినట్టుగా. అది కళ్ళ గురించి చాలా బాగా చెప్పారు చూడండి. ఎక్కడి నుంచి అండి కళ్ళ గురించి, డిస్టర్బెన్స్ ఆఫ్ విజన్ దగ్గర నుంచి ఆఖరికి కన్నురెప్పల పక్షవాతం, పైరెప్పలు ఇలా డౌన్ అయిపోయి పడిపోవడం, కళ్ళుని అలా మూసేస్తాయి, ఇక్కడ పైకి లేపలేరు. అక్కడ దాకా ఐస్ గురించి, జెల్సీమియం. ఇవి ఏ సిస్టంలోనూ వాళ్ళ బాధలు తగ్గించేది డైరెక్ట్గా బాధలకు అటెండ్ అయ్యే ఏది హోమియోపతి అనండి.
ఆ సిమ్టమ్ లాగా ఉంటది. ఆ సిమ్టమ్‌కి మందు ఉంటది. దీనివల్ల వచ్చింది, దానివల్ల వచ్చింది, ఆ కారణం వల్ల వచ్చింది, ఈ కారణం వల్ల వచ్చింది. అది ఏమి లేదింక. బాధ, దాని మందు అంతే. చాలా డివైన్ సిస్టమ్ అండి ఇది. తర్వాత ఏంటంటే ఇంక జెల్సీమియంలో దాహం తక్కువగా ఉంటదండి. ఓవరాల్‌గా చెప్తాను జ్వరాల్లో గాని, థ్రస్ట్‌లెస్ దాహం తక్కువగా ఉంటది. ఈళ్ళు మామూలుగా చెప్తా ఉంటారు. ఇట్ హాస్ ఎ ప్రొఫ్యూజ్ ఎగ్జాస్టివ్ స్వెట్ అగ్గ్రవేటెడ్ ఫ్రమ్ మోషన్. చెమట మాత్రం భారీగా పట్టేస్తది. దాహం ఉండదు గాని. రాదర్ మోషన్ సీమ్స్ టు బి ఇంపాసిబుల్. అంటే కదిలితే చెమట పట్టేస్తూ ఉంటది. ఆఖరికి చెమట నీరు గారిపోయి బాగానే అసలు కదలలేని, తిరగలేని పరిస్థితి వచ్చేస్తది. ఇట్ సీమ్స్ దట్ హి ఈస్ అనేబుల్ టు మూవ్. దట్ వి టూ వీక్ టు మూవ్. బాగా వీక్‌నెస్ ఉంటదని చెప్పుకున్నాం గదండీ మనం. అండ్ థస్ త్రూ ఆల్ కంప్లెయింట్స్ వీక్‌నెస్ అన్నమాట. తర్వాత జలుబుల గురించి చెప్తున్నారండి. కొరైజా విత్ స్నీజింగ్. జలుబు, తుమ్ములును. రన్నింగ్ విత్ స్నీజింగ్, రన్నింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది నోస్ విత్ కోల్డ్. ఆఖరికి ఏం చెప్పారు ఇంతకే, దీని ఒరిజినల్ ఒకటి ఉందండి. అది వదలలేదు ఇక్కడ కూడాని. ఏంటంటే అది, జలుబులో కూడా కాళ్ళు చేతులు చల్లగా ఉంటే తెలిసింది కోల్డ్నెస్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్. అండ్ ది ట్రబుల్ విల్ గో డౌన్ ఇన్ టు ది థ్రోట్ అండ్ ప్రొడ్యూస్ సోర్ థ్రోట్, రెడ్నెస్, ట్యూమిఫాక్షన్, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ టాన్సిల్స్, హాట్ హెడ్, కంజెస్టెడ్ ఫేస్. అంచేది ఏంటంటే జలుబు వస్తుందండి ముందు, తుమ్ములతో వస్తుంది, వచ్చే కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయి. ఆ జలుబు వల్ల గొంతుకులోకి వెళ్ళిపోద్ది, గొంతు నొప్పి చేసేస్తుంది. ఆ టార్చర్ చూస్తే ఎర్రగా ఉంటుంది, ఉబ్బిపోయినట్టుగా ఉంది. ట్యూమిఫాక్షన్ అంటే ఉబ్బిపోవడం. టాన్సిల్స్ ఎన్లార్జీ ఉంటాయి, తలకాయ వేడిగా ఉంటుంది, మొహం కూడా ఎర్రగా కందినట్టు ఉంటుంది. మొత్తం జలుబు, తుమ్ములు, గొంతు నొప్పి, గొంతు రొంప అంటాం. ఇక్కడ కూడా కాళ్ళు చేతులు చల్లగా ఉండడం చూసుకోవాలి మీరు. ఇంకా జ్వరంతో పాటుగా మనకు ఒకటి చెప్పారు కదండి, మరి జెల్సీమం సొంత సిమ్టమ్ ఒకటి ఉంది. దాన్ని పట్టుకోవాలి. హెవీనెస్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్, కాళ్ళు చేతులు బరువుగా ఉండడం. మొదటి నుంచే చెప్తానే ఉన్నారు ఇది. కాళ్ళు చేతులు బరువు. బ్రయోన్యవాడు నొప్పుల వల్ల కదలలేడు, జెల్సీమ వాడు బరువు వల్ల కదలలేడు. బరువు, అలసిపోయినట్టు ఉండడం వల్ల కదలలేడు. అంచేత జ్వరంలో కాళ్ళు చేతులు బరువుగా ఉంటాయి, మొహం ఎర్రగా ఉంటుంది, రెడ్ ఫేస్ విత్ హెవీనెస్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్. కాళ్ళు చేతులు హెవీగా ఉంటాయి. అండ్ సోర్ థ్రోట్, గొంతు నొప్పి ఉంటుంది. గొంతు నొప్పి కూడా సడన్గా అప్పటికప్పుడు అరగంటలో వచ్చేది, కమాన్ స్టడీ గ్రాడ్యువల్లీ. అరగంటలో వచ్చేసేది, ఎక్కువ నైట్ వెళ్ళడం. ఏ లిటిల్ వర్క్స్ ఫ్రమ్ డే టు డే అన్న, రోజు గొంతు నొప్పి స్లోగా పెరుగుద్ది. అది హెపార్సల్ఫ్ ఉందంటే చలిగాలిలో తిరిగంటే మనాడు పొద్దుటికల్లా గొంతు నొప్పి చేస్తుంది. ఏ లిటిల్ వర్క్స్ ఫ్రమ్ డే టు డే అంటిల్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ సివియర్ సోర్ థ్రోట్ విల్ లీడ్ యూ టు జెల్సీమియం. స్లోగా డెవలప్ అవ్వాలి, ఎస్పెషల్లీ ఇఫ్ దేర్ ఇస్ పెరాల్టిక్ వీక్నెస్ ఆల్ ఓవర్. దాంతో పాటుగా జెల్సీయం నీరసంగా ఉందని బాబు, లేవలేకపోతున్నాను, కదలలేకపోతున్నాను అన్నాడంటే, గొంతు నొప్పిలో కూడా నీరసాన్ని రిఫర్ చేస్తున్నారు ఈయన. గొంతు నొప్పి నీరసమే కాదండి. జెల్సీమియం పేషెంట్ ముఖ్యం మనకు. అంచేత పెరాల్టిక్ వీక్నెస్ ఆల్ ఓవర్తో పాటు గొంతు నొప్పి, థ్రోట్ ట్రబుల్, ప్రోగ్రెస్, ఫుడ్ డ్రింక్ కూడా అక్కడ ముక్కంటి వచ్చేస్తుంది. ఏదైనా తాగాడు అనుకోండి ముక్కంటి వచ్చేస్తుంది. ఇలా మింగుదామంటే గొంతు నొప్పి కదండి. ఆ గొంతు నొప్పి వల్ల ఏమవుతుందంటే వెనక్కి వచ్చేస్తుంది, ముక్కులోంచి వచ్చేస్తుంది బయట ఫుడ్. అది గొంతు నొప్పి పెరిగి కొద్దిని ఏమన్నారండి, యాజ్ ది థ్రోట్ ట్రబుల్ ప్రోగ్రెస్, ది ఫుడ్ అండ్ డ్రింక్ కమ్ బ్యాక్ త్రూ ది నోస్. దిస్ ఈజ్ ఎంచేత పెరాలసిస్ ఆఫ్ మజిల్స్ ఆఫ్ డిగ్లోటేషన్. మింగే కండరాలకు పక్షవాతం వచ్చేసింది, అంచేత అది గట్టిగా గుటకేయలేకపోతుంది, ముక్కంటే వెనక్కి వచ్చినాయి అంతే ఫుడ్. ఇలాంటి కండిషన్స్ అటెండ్ అవ్వగలుగుతాడు జెల్సీమియం. టంగ్ ఎలా ఉందో చెప్తున్నారు. నాలుక, ది టంగ్ ఆల్సో బికమ్స్ ప్యారలైజ్డ్, డో నాట్ పెర్ఫార్మ్ ఇట్స్ వర్క్ ఇన్ ది ఆర్డర్లీ వే. పెరాల్టిక్ వీక్నెస్ నాట్ సైంటిఫికల్లీ మార్క్డ్ టు అకౌంట్ ఫర్ థింగ్స్ సీన్, బట్ దెర్ ఇస్ అన్ ఇన్కోఆర్డినేషన్ ఆఫ్ మజిల్స్ ఈజ్ ఆక్వర్డ్. టంగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే కండరాలు వాడు చెప్పినట్టుగా వినవు, చేద్దామంటే వదిలేస్తుంది, చేతిలో జారిపోతూ ఉంటాయి, నడుద్దామంటే ఇలా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది నడక. ఇన్కోఆర్డినేషన్ ఆఫ్ మజిల్స్ ఈజ్ ఆక్వర్డ్. ఆక్వర్డ్ అంటే అసహ్యంగా కనపడటం కాదండి ఇక్కడ. ఆక్వర్డ్ అంటే చేతిలో ఉన్న జారిపోతూ ఉంటాయి, ఇలా దేన్నో తన్నేస్తూ ఉంటాడు, మెట్లు దిగబో అటుపక్క పడిపోతూ ఉంటాడు. స్టెప్పింగ్ సరిగ్గా ఉండదు, చేతులు కూడా హోల్డింగ్ సరిగ్గా ఉండదు, చేతిలో అన్నీ కింద పడిపోతాయి,
దాని ఆక్వార్డ్ అంటారు. ఎపిస్ వాటిలో ఎక్కువ ఉంటుంది, నేట్రమూర్ వాటిలోను జెల్సీమియం కూడా ఉంది. ఎందుకు జెల్సీమియం ఉంది? పెరాల్టిక్ వీక్నెస్ వల్ల. ఏదైనా ఆర్టికల్ పట్టుకున్నాడు అనుకోండి, టేక్స్ హోల్డ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్, అప్పుడు జారిపోతూ ఉంటుంది గ్రాస్ప్. కానీ వీడికి కూడా తెలిసిపోతుంది ఏంటి, ఏదైనా గట్టిగా పట్టుకున్నాం బాబోయ్, నేను అంత గట్టిగా నొక్కలేకపోతున్నానంటే, అంత గట్టిగా పట్టుకోలేకపోతున్నాను, బలం సరిపోవట్లేదు అని తనకే అనిపిస్తుంది. ఈజ్ ఆక్వర్డ్ అండ్ క్లమ్జీ అండ్ మజిల్స్ డూ దిస్ అండ్ దట్ అండ్ సంథింగ్ నాట్ ఆర్ టు డూ. ఏదో దాని వచ్చినట్టు దాని ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటాయి మజిల్స్. ఇది ఎత్తేస్తూ ఉంటాడు. ఈడు ఏమనుకున్నాడు అది చేయదు అనమాట. ది ట్రెంబ్లింగ్ అన్నది జెల్సీమియంలో బాగా ప్రామినెంట్ పాయింట్ అండి. ఇన్కోఆర్డినేషన్ అండ్ పారసిస్, పక్షవాతం, ఈ మూడు కాంబినేషన్ చూడండి. ట్రెంబ్లింగ్ వణుకు, ఇన్కోఆర్డినేషన్ కండరాలు ఆడు చెప్పినట్టు వినవు, చేతితో పట్టుకుందామంటే వదిలేస్తుంది. పారసిస్ అంటే పక్షవాతం, ఎస్పెషల్లీ నోటీసుడు డ్యూరింగ్ హై ఎక్సైట్మెంట్ అండి. ఏదైనా ఎమోషనల్గా బాగా ఎక్సైట్ అయిపోయాడు అనుకోండి, అండ్ ఆఫ్టర్ వర్డ్స్ ఎక్సైట్మెంట్ తర్వాత ఇంక వణుకు మొదలైపోద్దండి. ఏదైనా వార్త తెలిసాక ఇంక తర్వాత నుంచి ఇంక అలా చెయ్యి ఒక అరగంట గంట రోజంతా ఆ చెయ్యి వణుకుతూ ఉంటుంది, కాళ్ళు వణుకుతూ ఉంటాయి, ఇంకా మనిషి నడవలేడు, జారపడిపోతాడు, అలా కోలపడిపోతాడు కుర్చీలో. అంతే ఎక్సైట్ అయితేనే, హై ఎక్సైట్ అయితేనే. ఆఫ్టర్ వర్డ్స్ అంటే ఎక్సైట్ అయినప్పుడే కాదు, తర్వాత కూడా చాలాసేపు ఉంటుంది. అక్కడ జ్వరం వచ్చినప్పుడు కూడా ఫెబ్రవరి కండిషన్, జ్వరం వచ్చి తగ్గాక కూడా కొన్నాళ్ళు ఈ వణుకదే ఉంటుంది. అంచేతే విత్ ది ఫెబ్రవరి కండిషన్, ఫెబ్రవరి అంటే ఫీవర్, అండ్ రిమైన్ సమ్టైమ్స్ ఆఫ్టర్. ఒక్కోసారి పక్షవాతం జ్వరం తర్వాత వచ్చేస్తుంది. పెరాలిటిక్ కేసెస్ దట్ బిగిన్ విత్ ఫీవర్స్, పక్షవాతం వచ్చే ముందు జ్వరం వస్తుంది. అదే కదా మరి పోలియో జ్వరం వస్తుంది ముందు, జ్వరం వచ్చాక వెంటనే కాళ్ళు పడిపోతాయి. అంటే పోలియోకి ఇది ప్రివెంటివ్ అండి. పోలియో వచ్చిన తర్వాత వేస్తారు ఇది, పోలియో రాకముందు కూడా ఇది ఏదైనా అక్కడ డౌట్ ఉంటే, కాళ్ళు వీక్గా ఉన్నాయంటే వేస్తారండి జెల్సీమియం. అంటే అది చెప్తున్నారు, పెరాలిటిక్ కేసెస్ దట్ బిగిన్ విత్ ఫీవర్స్. టీరింగ్ అంటే ఏదో పీకేస్తున్నట్టుగా నొప్పులు, టీరింగ్ ఫెల్ట్ ఇన్ ది నెర్వ్స్ ఆల్ ఓవర్ ది బాడీ. అప్పుడు ఏంటి, పెరాలిటిక్ కేసెస్లో ఇంకా జ్వరం వచ్చే ముందు కాళ్ళు చేతులు పీకెత్తాయి. సీమ్స్ టు బి డ్యూ టు ఇన్ఫ్లమేటరీ కండిషన్, వాపులాగా అనిపిస్తుంది. కాళ్ళు చేతులు బాగా నీరసంగా ఉండి అసలు బరువుగా ఉంటే సయాటికా కూడా తగ్గిపోతుంది. దాని సిమ్టమ్స్ ఉంటేనే జెల్సీమియం సిమ్టమ్స్ అయ్యాయి కదా. గ్రేట్ వీక్నెస్ ఆఫ్ ది లిమ్స్ కదా జెల్సీమియం సిమ్టమ్స్. ఆ గ్రేట్ వీక్నెస్ ఆఫ్ ది లిమ్స్ అంటే కాళ్ళు చేతులను అవి బాగా నీరసంగా ఉంటే సయాటికా కూడా తగ్గుతాయి. నీరసాన్ని బట్టి వేస్తారు సయాటికా. పేషెంట్ యాజ్ ఏ హోల్ ఒకళ్ళే అండి, గ్రూపుల కింద. అంటే సదుపాయం కోసం ఎడగొట్టుకోవచ్చు, ఆ సదుపాయానికి మించి ఇంకా ఆలోచించవలసి ఉంటుంది అనమాట. ఈ గ్రూపు సయాటికా మందులు, ఈ గ్రూపు పక్షవాతం మందులు, అలా గ్రూప్ పెట్టుకున్నప్పటికీ ఆ గ్రూపులో ఇంచుమించుగా ప్రాబబుల్గా ఎక్కువ శాతం వాటికి కేటాయించబడి ఉండొచ్చు, లక్షణాలు సరిపోవచ్చు, కానీ ఆ గ్రూపును దాటి బయటికి ఆలోచించాలన్నమాట. చాలా మందులు ఉంటాయి. ఇంకా సెపియా చూసారని గుండె జబ్బుల్లో పడుతుంది, ఎవరు సెపియా తగ్గించదని అనుకోరు, చాలా గుండె జబ్బులు సెపియాతో తగ్గుతాయి అన్నారు పైన. గుండె జబ్బుల్లో చూస్తే సెపియా లేకపోవచ్చు, దాని లక్షణాలు దానికి ఉంటే పనిచేస్తాయి. ఏదైనా సిమ్టమ్ మ్యాచ్ అయితే జబ్బు ఏదన్నది అనవసరం అండి. జబ్బు మీద దృష్టి పెట్టకూడదు. జబ్బు మీద దృష్టి పెడితే ఇంకా వైద్యం చేత కదండి. సిమ్టమ్స్ మీద పేషెంట్ యాజ్ ఏ హోల్ ఓవరాల్ పేషెంట్ మీద దృష్టి పెట్టాలి. ఒక్కొక్క డ్రగ్కి కొన్ని 4-5 మెయిన్ సిమ్టమ్స్ ఉంటాయండి. ఆ మెయిన్ సిమ్టమ్స్ పట్టుకుని దాన్ని బట్టి వేయాలి. ఇందులో చూసారండి, నీరసం, కాళ్ళు చేతులు చల్లబడిపోవడం, వెన్నెంట చల్లగా వెళ్ళిపోవడం, పైకి మాట్లాడబుద్ధిగా పోవడం, డేంజర్గా ఉండడం, అయోమయం కింద, ఇలాగంతా జెల్సీమియం అనమాట. ఓ చలి వస్తే చలి కింద కుదుపు కింద వచ్చేసి వణుకులాగా వచ్చేయడం. నెక్స్ట్ లాస్ ఆఫ్ సెన్సేషన్ సమ్టైమ్స్ ఫౌండ్. అంచేత ఏమవుతుందంటే ముక్కు తిమ్మిరిగా ఉంటుందట, చెవులు తిమ్మిరిగా ఉంటాయి. నమ్నెస్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది నోస్, నమ్నెస్ ఆఫ్ ఇయర్స్, నమ్నెస్ ఆఫ్ టంగ్, అంటే ఒక్కో పార్ట్ తిమ్మిడిగా ఉంటుంటుంది. నమ్నెస్ ఆఫ్ ఫింగర్స్, హ్యాండ్స్, ఫీట్, నమ్నెస్ హియర్ అండ్ దేర్, నమ్నెస్ ఆఫ్ స్కిన్. అంటే తిమ్మిరి గురించి మాత్రం గట్టిగా రాశారు, తిమ్మిరిగా ఉంటుంది. జెనిటాలియాలోకి మేల్ ఫీమేల్లోకి వచ్చారండి.
ఇన్ ది మేల్ సెక్షువల్ ఆర్గాన్స్ ఆర్ ఇన్ ది సేమ్ కండిషన్ పేషెంట్ జనరల్. సెమన్ డిబుల్స్ అవే, స్పెర్మ్ పోతా ఉంటుంది. అలా స్పెర్మ్ బట్టల్లో పోతా ఉంటుంది, మోషన్కి వెళ్ళినట్టు పోతా ఉంటుంది. సెలీనియంకి ఎక్కువ ఉందండి అది, సెలీనియం, స్పెర్మటోరియా. ఇక్కడ కూడా స్పెర్మ్ డ్రిబుల్స్ అవే, దేర్ ఇస్ ఇంపార్టెన్సీ, నో ఎబిలిటీ టు పెర్ఫార్మ్ సెక్షువల్ యాక్ట్, ది సెక్షువల్ ఆర్గాన్స్ ఆర్ రిలాక్స్డ్. మిగతా పారాలసిస్ లాగే అక్కడ కూడా. తర్వాత నిద్రలోకి వచ్చారండి. ఇదేమిటి? మేల్ సెక్షువల్ ఆర్గాన్స్. ఇది ఇది నిద్ర, స్లీప్. నిద్ర గురించి ఏం చెప్పారు? జెల్సీమియంకి కెనాట్ గో టు స్లీప్. ఎంచేత ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు. ఎవరి ఎక్సైట్మెంట్ కీప్. చిన్న ఏదన్నా వార్త కానీ పేపర్ చూస్తే నిద్ర ఎట్టదండి. వాడు పడుకునేటప్పుడు పేపర్ చూశాడో ఇంకా ఆడి నిద్ర పోయినట్టు లెక్క, అందరికీ పోద్ది. అలా ఉంటాయి వార్తలు. అందులో జెల్సీమియంకి ఎక్సైట్మెంట్ వల్ల అగ్రివేషన్ కదండి, అంచేత ముందే నిద్రపోద్ది మొత్తం. కీప్ హిమ్ ఎవేక్, అలా తెల్లవాళ్ళు మెలుగుగా ఉంటాడు. డ్యూరింగ్ మార్క్డ్ ఫెబ్రవరి కండిషన్ హీ హ్యాజ్ ఏ ప్రొఫౌండ్ స్లీప్ ఆర్ కోమా. బాగా హై ఫీవర్లో మాత్రం బాగా నిద్రలోకి వెళ్ళిపోతాడు, కోమాలకు కూడా ఉన్నట్టుగా అయిపోతాడు అనమాట. వెన్ హీ ఈజ్ నాట్ ఇన్ దిస్ కొమటోస్ స్లీప్ డ్యూరింగ్ కంజెషన్, హీ ఈజ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ నెర్వస్ ఎక్సైట్మెంట్. ఆ కోమాలు అక్కడనే వెళ్ళిపోతారు, కంజెస్టివ్గా ఉన్నప్పుడు ఎక్సైటింగ్ గానే ఉంటారు. ఇన్ విచ్ హీ లైస్ అవేక్ థింకింగ్ అండ్ యట్ థింక్స్ ఆఫ్ నథింగ్ ఇన్ పర్టికులర్ బికాజ్ హిజ్ మైండ్ విల్ నాట్ వర్క్ ఇన్ ఆర్డర్ వే. ఏదైనా ఎక్సైట్ అయ్యి నిద్ర గురించి చెప్పారు ఇక్కడ జెల్సీమియం. ఎక్సైట్ అయితే నిద్ర పట్టదు. ఏదైనా ఒక వార్తలు విన్నా, ఏదైనా రాత్రి ఎవడో 10కి ఫోన్ చేస్తాడు, అక్కడ అలాగవుతుంది చూసుకో మరి పొద్దుట వెళ్ళాల్సి ఉంటుంది అంటాడు, అంతే. ఇంక తెల్లవారు నిద్ర లేదు. అలాగే ఎక్సైట్ అయినప్పుడు అలాగా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, ఒక ఆర్డర్లో ఉండదు. ఓవరీస్ ఇన్ఫ్లేమ్ అయినప్పుడు కానీ, వాచినప్పుడు కానీ, యుటరైన్ ఇన్ఫ్లమేషన్లో కానీ, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఎనీ ఆర్గాన్, స్టమక్ కానీ, లంగ్స్ కానీ, రెక్టమ్ కానీ, ది సిమ్టమ్స్ ఆఫ్ జెల్సీమియం ప్రజెంట్ ఉంటాయన్నమాట. జెల్సీమియం సిమ్టమ్స్ వాపుల్లో ఉంటాయి. ఏం వాపులు అంటే ఎనీ ఆర్గాన్, యుటరస్ కానీ, ఓవరీస్ కానీ, స్టమక్ కానీ, లంగ్స్ కానీ, రెక్టమ్ కానీ, అలా వాపులు వచ్చినప్పుడు జెల్సీమియం లక్షణాలు కూడా ఉండొచ్చు. అంటే జెల్సీమియం కూడా ఇండికేట్ అవ్వచ్చు. హై గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చునండి. అయితే అంత వాపుల్లో కూడా ఈ మెంటల్ సిమ్టమ్స్ ఉండాలండి. మెంటల్ సిమ్టమ్స్ ఆర్ ప్రజెంట్: డెలీరియం, ఫ్లష్డ్ ఫేస్, డిటర్మినేషన్ ఆఫ్ బ్లడ్ టు ది హెడ్, కోల్డ్ ఎక్స్ట్రీమిటీ. చూసారండి, అంత వాపుల్లో కూడా గ్రేట్ హెవీనెస్ ఆఫ్ ది లిమ్స్, డిస్టర్బెన్స్ ఆఫ్ సెన్సేషన్. ఇక్కడ ఏమన్నారు? ఇన్ఫ్లమేషన్, వాపులు అన్నారు. వాపుకి మందు ఏం లేదు ఇక్కడ. జెల్సీమియం ఇండికేట్ అయ్యి వాపు అయితేనే జెల్సీమియం పడుతుంది. ఈ వాపులు ఏం వాపులు అయ్యాయి? ఓవరీస్ వాసుకోవచ్చు అండి, యుటరైన్ స్వెల్లింగ్ వచ్చేసి గర్భకోశం వాసుకోవచ్చు, స్టమక్ వాసుకోవచ్చు, ఊపిరితిత్తులు వాపు, రెక్టం దగ్గర కూడా వాపు. ఎన్ని వాపులు ఉన్నప్పటికీ మెంటల్ సిమ్టమ్స్ అంటే ఏంటి? డల్గా ఉండడం, అలాగే కాళ్ళు చేతులు చల్లబడిపోవడం, కాళ్ళు చేతులు బరువుగా ఉండడం, పెరాలసిస్ ఆఫ్ స్పెంక్టర్స్ అంటే మోషన్ తెలియకుండా అయిపోవడం. అలాంటి ఉన్నప్పుడు ఈ వాపుల మీద పనిచేస్తాం. అలా ఏంటంటే ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ సిమ్టమ్ మీద మందు వేయాలంటే దాని జనరల్స్, మెంటల్స్ సరిపోవాలండి. ఇన్ ఏ మోస్ట్ డిస్ట్రెసింగ్, వైలెంట్, ర్యాపిడ్లీ స్ప్రెడింగ్ ఎరిసిపలాస్. ఎరిసిపలాస్ అనే ఒక కండిషన్ ఉందండి. ఎర్రగా అయిపోయి చెగ్గట్లాగా కందిపోయినట్టు అయిపోతుంది. అది కొంచెం డేంజరస్. అది అలాగలాగలాగా ముఖం మీద వచ్చేస్తుంది, ఎర్రగా గట్లాగా వచ్చేసి అలా కందిపోయినట్టు అయిపోద్ది. అలాగలాగలాగా అది నల్లగా అయిపోయి మాడిపోయినట్టు అయిపోయి కుళ్ళిపోద్దండి. ఇంకా అలా స్ప్రెడ్ అయిపోతుంటుంది ముఖం అంతా. మీరు ఎరిసెఫలాస్ అని కొట్టిన నెట్లో చాలా వచ్చేస్తాయి. ఇక్కడ కూడా జెల్సీమియంలో కూడా ఎరిసెఫలాస్ ఉంది. వైలెంట్, ర్యాపిడ్లీ స్ప్రెడింగ్ ఎరిసెఫలాస్. స్కిన్ మీద వస్తుంది అనమాట, చర్మం మీద, ఎక్కువగా ముఖం మీద వస్తుంది. డెత్ ఇన్ ఏ ఫ్యూ డేస్. ఆల్ ది సిమ్టమ్స్ పాయింట్ టు జెల్సీమియం, దో జెల్సీమియం మే నాట్ హ్యావ్ ప్రొడ్యూస్ ఎరిసెఫలాస్. ఎరిసెఫలాస్ ప్రొడ్యూస్ చేయకపోయినా జెల్సీమియం సిమ్టమ్స్ ఉంటే ఎరిసెఫలాస్ కూడా తగ్గుద్ది. డిసీజ్ ఎరిసిపలాస్ని ఆఫ్ చేయగలదు, క్విక్ రికవరీ వస్తుంది. ఎక్కువ ఎరిసిపలాస్ ముఖం మీద అండి, ముఖము పైన స్కాల్ప్. అండ్ ఇన్ ది మోస్ట్ డేంజరస్ మేనర్ విత్ ది డస్కీ రెడ్ కలర్. ఇది బాగా డార్క్గా రెడ్గా కమిలిపోయినట్టుగా అయిపోద్ది ముఖం అంతా. బిలాంగ్స్ టు జెల్సీమియం. అది జెల్సీమియం లక్షణాలు ఉంటే జెల్సీమియం లక్షణాలు కూడా డల్గా అయిపోవడం, కాళ్ళు చేతులు చల్లబడిపోవడం, కంజెషన్ టు ది హెడ్, ఇవన్నీ అనమాట జెల్సీమియం లక్షణాలు. జెల్సీమియం హ్యాస్ టేకెన్ హోల్డ్ ఆఫ్ ది ఎరిసిపలాస్, క్యూర్డ్, తగ్గించేసింది. ఆల్రెడీ తగ్గిన కేసులు ఉన్నాయి. అంచేత ఏమన్నారు? ఇఫ్ వి మాస్టర్ థరవలీ ది మెటీరియల్ మెడికా
We do not stop to see if a remedy produces certain kinds of inflammation, but we consider the state of the patient. స్టేట్ ఆఫ్ ది పేషెంట్ అన్న మాట చాలా ముఖ్యమైన మాట అండి. స్టేట్ ఆఫ్ ది పేషెంట్ ఈజ్ ఇంపార్టెంట్. దీనికి మందు ఉందా, దానికి మందు ఉందా కాదండి. పేషెంట్ ఎవరన్నది, పేషెంట్ ఏ డ్రగ్, అదేనమాట తెలిసి మేము గురించి ఓవరాల్గా. అంచేత ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను వస్తున్నాను. మనం ఏంటంటే చాలా అలా చదువుకుంటూ వెళ్ళిపోయాం కదా. మరి జెల్సీమియంలో ఇదంతా ఏంటంటే బాగా చల్లదనానికి మైనస్లకి అలా కోల్డ్కి ఎక్స్పోజ్ అయిపోతే బెల్డోన్ ఎక్కునేటు ఉన్న ఫలంగా డామ్ అని వచ్చేస్తాయి, లక్షణాలు చాలా తీవ్రంగా వచ్చేస్తాయి. జెల్సీమియం మాత్రం అలా కాదు, స్లోగా డెవలప్ అయితే లక్షణాలు బ్రయోనియా లాగా. అదే అండి ఇదంతా. కంప్లైంట్స్ కమాన్ స్లోలీ బ్రయోనియాకి, జెల్సీమియంకి. ఇంకా జెల్సీమియం కంప్లైంట్స్లో ముందు తలకు రక్తం ఎక్కువ చేరిపోద్ది, అంటే కాళ్ళు చేతులు చల్లగా అయిపోతాయి, మోకాళ్ళు కూడా చల్లగా ఉంటాయి, తల వేడిగా ఉంటుంది, అలాగే వీపు కూడా చల్లబడిపోద్ది. వీపు అంటే ఐసులా ఉంటుంది, వీపు అంతానే చల్లటి కెరటాలు పైకి వెళ్తున్నట్టుగా ఉంటాయి. అంటే మనిషి అలా ఉంటాడు. జెల్సీమియం డేజిడ్ అన్నారు. ఈ డేజిడ్ అనే మాట ఇంపార్టెంట్ అండి. ఏదో అయోమయంగా అలా నిగ్గాంచుకోనిట్టుగా ఉంటాడు అనమాట డేజ్డ్. ఇప్పుడు ఆ ఎక్యూట్ జ్వరాల్లో కానీ జెల్సీమియం సిక్నెస్లో యాక్టివ్గా షార్ప్గా ఉండవు. ఎవరో వచ్చారండి, రండి నీకు టైం ఎంత అయింది, ఏం ఉండవండి, ఇంకా ఒక అయోమయం స్థితి అనమాట. డల్లో డేజ్డ్ అంచేతే మాట కూడా ఇన్కోహరెంట్, స్టూపిడ్. డేజ్డ్, స్టూపిడ్, ఫర్గెట్ఫుల్. డేజ్డ్, స్టూపిడ్ ఇవన్నీ జ్వరాల్లోనూ. దాంతోపాటుకి ఎలా ఐసీయూలాగా అయిపోతే కాళ్ళు చేతులు వణుకొచ్చేస్తూ ఉంటుంది, చల్లగా ఉంటుంది వీపు అంతానే. జ్వరాలు కూడా ముందు మలేరియా జ్వరంలాగా ఇంటర్మీడియట్ వచ్చిపోయేలాగా మొదలై అలా టైఫాయిడ్లోకి దింపేస్తుంది. ఆఫ్టర్నూన్ అగ్రవేషన్ ఆఫ్ ఫీవరు. చంటి పిల్లల్లో అయితే చలి గిలి ఏమఉండదు, కానీ మధ్యాహ్నం మాటలు జ్వరం వస్తూ ఉంటుంది. దాంతోపాటు బాగా విపరీతంగా నీరసపడిపోతాడు మనిషి, కాళ్ళు చేతులు ఎలాడేసేస్తాడు. జెల్సీమియం లక్షణమే కదా మరి అది. అలాగే స్పైనల్ మెనింజైటిస్ కూడా పడుతుంది. అప్పుడు కూడా బాడీ లిమ్స్ అన్ని కూడా బాగా బరువుగా ఉండి ఏలబడిపోతూ ఉంటాడు, కాళ్ళు చేతులు చల్లగా అయిపోతాయి. బ్రయోనియాకి దీనికి ఏంటంటే ఇద్దరు కూడా కథలతో మెదలడం ఉండదు. బ్రయోనియా నొప్పుల వల్ల, జెల్సీమియం ఒళ్ళు బరువు అయిపోయి అలసట అనే ఫీలింగ్ వల్ల. హార్ట్ ట్రబుల్ దగ్గరికి వచ్చేటప్పటికి, హార్ట్ ట్రబుల్ వీళ్ళకి హార్ట్ వీక్, గుండె దడ, పల్స్ కూడా వీక్. అయితే ఇది ఒకటి ఉంటుందండి, వీక్నెస్ అండ్ గాన్నెస్ ఇన్ ది రీజన్ ఆఫ్ హార్ట్. గుండెలో ఇలా దేవేస్తున్నట్టుగా డౌన్ అయిపోయినట్టుగా ఉంటుంది అనమాట. చెప్పుకున్నాం దీని గురించి మనం. దానికి ఇగ్నీషియా కొంది, సెపియా కొంది, డిజిటాలిజ్ కూడా ఉందండి. అది తలనొప్పుల్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకుని తల వెనక భాగంలో నొప్పి వస్తుంది. నొప్పి వచ్చి యూరిన్ హెవీగా అయిపోతే తగ్గిపోద్ది, పాసింగ్ కోపియస్ క్వాంటిటీ ఆఫ్ యూరిన్. అది యొక్క భయాలు వల్ల కంప్లైంట్లు, భయం కానీ, షాక్ కానీ, సడన్ వార్తలు కానీ ఒత్తిలోకి వీళ్ళకి కంప్లైంట్స్ అంటే మోషన్స్ అయిపోతూ ఉంటాయి, గుండెదాడి వచ్చేస్తూ ఉంటుంది, నీరస పడిపోయి అలా ఏలబడిపోతూ ఉంటారు. ఆఖరికి ఏదైనా ఎగ్జామినేషన్కి వెళ్ళాలంటే వీళ్ళకి మోషన్స్ పట్టేసుకుంటాయి. ఆర్జెంటినేటివ్గా వీళ్ళకి ఇంకా అది ఆడియన్స్ ప్రేక్షకుల దగ్గరికి ముందే ఇంట్లోకి ఆర్జెంటినేటివ్గా ముందే టాయిలెట్కి వెళ్ళాలి. తర్వాత ఏంటంటే స్పెంక్టర్ అంటే మోషన్ అయ్యే చోట అది ఆ కండరం ఉంటుందండి, అది వదిలేస్తే ఇన్వాలంటరీగా మోషన్ బట్టలు అయిపోతాయి, ఇన్వాలంటరీ స్టూల్, యూరిన్ కూడా బట్టలు అయిపోతుంది, వెన్నెమ్మటే నొప్పి. ఇంకా కళ్ళకి సంబంధించి డబుల్ విజన్ అయి ఉన్నాయి, బ్లైండ్నెస్. ఒకసారి తలనొప్పి వచ్చే ముందు వీళ్ళకి కళ్ళు మసకొచ్చేస్తుంది. ఇంకోటి మెయిన్ సిమ్టమ్ ఉంది కదండి ఇక్కడ, టోసిస్ అంటే ఐలిడ్స్ కిందకి పడిపోతాయి, జారిపోతాయి. వీళ్ళకి జనరల్గా దాహం ఉండదు, బ్రయోనియాలో దాహం ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటికి అది తేడా. బ్రయోనియాలో బాగా చల్లదని ఇష్టం. ఇక్కడ కాళ్ళు చేతులు చల్ల ఐసులాగా అయిపోతాయండి, బ్రయోనియాకి అదే ఉండదు. చల్ల ఐసులు, బరువును. తర్వాత వణుకు ఉంటుందండి వీళ్ళకి, వణుకు, చేతిలో జారేసేయడం, ఇలాగ ఏదో అది ఇది తన్నేయడం, ఇన్కోఆర్డినేషన్ అనమాట. అది ఆక్వర్డ్. నిద్ర కూడా ఏదైనా ఎక్సైట్మెంట్, ఏదైనా వార్త తెలిస్తే కొన్ని ఎక్సైట్ అయితే నిద్ర అసలు తెలవాలి. ఎక్సైట్మెంట్ అసలు పడదు వీళ్ళకి. ఎక్కడ వాపు ఉన్నదరే, ఆ వాపులకి జెల్సీమియం ఎప్పుడు పడుతుందంటే కాళ్ళు చేతులు బాగా బరువు అయిపోయి, ఇన్వాలంటరీగా మోషన్ అయిపోయి అలా ఉంటే జెల్సీమియం లక్షణాలు ఇవన్నీ. అప్పుడు ఓవరీస్, స్టమక్, లంగ్స్, రెక్టమ్ ఎక్కడ వాపులున్నా వాపు తగ్గించారు. దీని లక్షణాలు దీనికి ఉండాలి. అలాగే ఎరిసెఫలాస్ గురించి చెప్పారు. ఎరిసెఫలాస్ కూడా స్పీడ్గా స్ప్రెడ్గా
స్ప్రెడ్ అయిపోద్ది అని చెప్పారనమాట. ఎరిసిఫలాస్ కూడా తగ్గించింది. జెల్సీమియం లక్షణాలు చూసుకోవాలి దేనికైనాను. స్టేట్ ఆఫ్ ది పేషెంట్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ది నేమ్ ఆఫ్ ది డిసీజ్. ఇక్కడతోటి జెల్సీమియం అయింది. ఈ జెల్సీమియం కంట్లో చదువుకున్నామండి. ఇప్పుడు మనం జెల్సీమియం డ్రగ్ రూబ్రిక్స్ లో చూద్దాం. ఏంటంటే మొట్టమొదటిది ఎయిల్మెంట్స్ ఫ్రమ్ యాంటిసిపేషను. ఏదైనా జరగబోయేది ముందుంటే వీడు సిక్ అయిపోతారేమో, కంగారు పడిపోతూ ఉంటాడు, మోషన్స్ అయిపోతూ ఉంటాయి, గుండెదాడి వచ్చేస్తూ ఉంటది. అలా యాంటిసిపేషన్ అంటే ముందు జరగబోయే దాని గురించి కంగారు, ఆందోళన. దానికి మెయిన్గా ఆర్జెంటిన్ జెల్సీమియం మెయిన్ అండి. మిగతా మందులు ఎన్ని ఉన్నప్పటికీ మిగతా కూడా వాటి పరిధిలో అవి ఇండికేట్ అవుతాయి. వేటి లక్షణాలు వాటికి ఉంటూ యాంటిసిపేషన్ ఉంటుంది అనమాట. ఎలిమెంట్స్ ఫ్రమ్ బ్యాడ్ న్యూస్, ఏదో వార్త తెలిసింది, వార్త తెలిసాక ఇంకా అక్కడి నుంచి ఏలబడిపోయారు అంతే. అది మోషన్స్ అయిపోతాయి, బ్యాడ్ న్యూస్. ఎవరికన్నా ఆపరేషన్ చేస్తున్నారు, సీరియస్గా ఉందని ఫోన్ వచ్చింది అనుకోండి, వీళ్ళకి మోషన్స్ అయిపోతాయి. జెల్సీమియం, క్యాల్కేరియా కాదు, మిగతా మందులు ఉన్నాయి. అది ఎలిమెంట్స్ ఫ్రమ్ డెత్ ఆఫ్ లవ్డ్ వన్స్, చైల్డ్. పిల్లోడు చనిపోయాడు అనుకోండి, మన పిల్లోడు చనిపోతే మరి మనం మామూలుగా ఏం చేస్తాం, ఇగ్నిషియా వేస్తాం. అలాగే తర్వాత అదే ఆలోచన వదలటం లేదనుకోండి, నేట్రమూర్ కూడా వేస్తాం. ముందు ఫస్ట్ ఇగ్నిషియా వేసి ఇంకా తర్వాత ఎప్పుడో పాతది కూడా ఆ పిల్లోడి గురించి అలాగ ఆలోచనలో పడిపోయి వదలకపోతే నేట్రమూర్ కూడా వేస్తాం. ఇక్కడ కొత్త మంది ఒకటి మనం పరిచయం జెల్సీమియం కూడా ఉంది. డెత్ ఆఫ్ డౌలో జెల్సీమియం అంటే ఇక్కడ నీరస పడిపోవడం, లేవలేకపోవడం, మోషన్స్ అయిపోవడం, గుండె దాడి వచ్చేయడం, ఇవన్నీ ఇంకా జెల్సీమియం పేషెంట్ కింద మారిపోతాడు అనమాట. అయితే ఇక్కడ కొత్త మంది ఒకటి పరిచయం వ్యానిల్లా అండి. ఈ వ్యానిల్లా ఇగ్నిషియా ఒకలాగా ఉంటాయి, చిన్న డిఫరెన్స్ తోటి. ఇది ఏమిటంటే పిల్లలు చనిపోయినప్పుడు, ఏదైనా కెలామిటీ జరిగినప్పుడు, ఒక సంఘటన ఏదైనా జరిగినప్పుడు వ్యానిల్లా కూడా ఇండికేట్ అవుతుంది. ఇగ్నిషియాకి బాగా దగ్గరగా ఉంటుందండి. అంటే వ్యానిల్లా ఇగ్నిషియా మనం కంపారిజన్ ఏదో క్లాస్లో చదువుతాం మనం. ఎందుకంటే ఒక్కోసారి దీనికి అది దానికి ఇది పడకుండా కరెక్ట్గా మంది వేయడానికి వీలుగా. అంటే ఇక్కడ ఎయిల్మెంట్స్ ఫ్రమ్ డెత్ ఆఫ్ లవ్డ్ వన్స్, చైల్డ్, పిల్లవాడు చనిపోతేనే. నాలుగోది ఏంటంటే ఎయిల్మెంట్స్ ఆఫ్ డెత్ ఆఫ్ లవ్డ్ వన్స్ ఇన్ చిల్డ్రన్. ఎవరికి? పిల్లలకి ఎయిల్మెంట్. ఎవరో బాగా ప్రేమగా ఉండేవాళ్ళు చనిపోయారు, ఆ కుర్రోడు ఏమవుతాడు? ఎవరు ఇంట్లో కుర్రోడు ఉన్నాడు, ఆ కుర్రోడు గురించి పిల్లల్లో. అంటే పెద్దోడికి వాడికి కొడుకు చనిపోయాక వాడి పరిస్థితి. ఇదేమిటంటే ఇంట్లో పిల్లోడు ఉన్నాడు, వాళ్ళకి ఏదో బాగా ఆప్యాయంగా ఉండేవాడు ఎవరో పోయాడు, ఆ పిల్లోడి పరిస్థితి ఇది. ఇన్ చిల్డ్రన్. మందులు కొన్ని మారుతాయి. ఇక్కడ వ్యానిల్లా లేదు, యాసిడ్ పాస్ ఎక్కువలో ఉంది, 3 మార్క్స్లో ఉంది, పైన యాసిడ్ పాస్ తక్కువలో ఉంది. అలా చిన్నది డిఫరెన్స్ చూసుకోవాలి మనం. చిన్నపిల్లలకి ఇదే సేమ్ వర్తించేటప్పుడు మారుతాయి కొన్ని మందులు ఆ చిన్నపిల్లల పరిస్థితిని బట్టి. అలాగే డిసప్పాయింట్మెంట్, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ డిసప్పాయింట్మెంట్. జనరల్గా డిసప్పాయింట్ అయ్యేట్లోకి యాసిడ్ పాస్ స్తబ్దంగా సైలెంట్గా అయిపోతారు. రాప్సాగిరి ఈ మందులు ఉన్నాయి డిసప్పాయింట్మెంట్లో. జెల్సీమియం కూడా ఉంది. ఆసిమం శాంక్టం, తులసి కూడా ఉందండి. ఆసిమం శాంక్టం అంటే తులసి. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ డిసప్పాయింట్మెంట్ తర్వాత ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఎంబరాస్మెంట్. ఇది ఎంబరాస్మెంట్ తర్వాత. ఎంబరాస్మెంట్ అంటే ఇబ్బంది పడటం అండి. అక్కడ కూడా జెల్సీమియం ఉంది. నలుగురిలో నామోషి అవ్వడం కానీ, నలుగురిలో తలలు ఎత్తుకోలేకపోవడం కానీ, ఇలాంటివి కొన్ని ఉన్నప్పుడు అనమాట ఎంబరాస్మెంట్, ఇబ్బందికి గురైన. తర్వాత చూసారండి డిప్రెసింగ్ ఎక్సైట్మెంట్. ఏదన్నా ప్రమాదం జరిగింది, ఎవరికో ఏదో అయింది, చాలా ఎక్సైట్ అయిపోయాడు మనిషి, అది బాబోయ్ 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 అని అక్కడ ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. జెల్సీమియం, నేట్రమూర్. అది ఎయిల్మెంట్స్ ఎమోషనల్ ఎక్సైట్మెంట్. మరి వీళ్ళు ఎమోషనల్గా వీళ్ళు ఎక్సైట్ అయితే, ఉద్వేగానికి గురైతే అయిపోతారు జెల్సీమియం వాళ్ళు. ఆ భయం తర్వాత ఏం మందులు పడతాయి? సడన్గా భయపడిపోయాడండి, భయపడిపోతులకి ఎక్కువ నెగిటివ్ ఉంది, జెల్సీమియం ఉంది, మిగతా మందులు కూడా ఓపియం ఉంది. కానీ ఇక్కడ ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఫియర్, అప్పటికప్పుడు జెల్సీమియం ఎక్కువ ఉంది.
ఇంకా ఇది కూడా ఎలిమెంట్ ఫ్రమ్ ఫీరే, గ్లోనోయిన్, ఐఎస్ఐమస్, యాసిడ్ పాస్, ఇవన్నీ కూడా. యాంటిసిపేషన్ అనేది ముఖ్యం అండి. యాంటిసిపేషన్ అంటే జరగబోయేది ముందుగా ఊహించుకొని భయపడిపోవడం. అది ముందుగా జరగబోయే దాని గురించి కంగారు, ఆందోళన ఇవన్నీ. ఆ యాంటిసిపేషన్ కొంతమందికి ఏముండదని మామూలుగా ఉంటారు, ఏదో పని వచ్చినప్పుడు చక్క పెట్టుకుంటా వెళ్ళిపోతా ఉంటారు. కొంతమంది ముందుగానే కంగారు పడిపోతా ఉంటారు. ఆ ముందుగానే కంగారు పడిపోయే వాళ్ళ గ్రూప్ అండి ఇది. అందులో కూడా జెల్సీమియం, ఆర్జెంటోనైటికం, ఈ కంగారు వాళ్ళు అందరూ ఉంటారు, కార్సినోసిన్, ఇవన్నీ ఉంటాయి. కార్సినోసిన్ లో కూడా కంగారు ఉందా? అది చాలా గట్టి. అబ్బో లైకోపోడియం. అది మోరల్ వాల్యూస్ చెందిన కంగారు అండి. అతను ఏదో బాగా పాస్ అవ్వాలనుకున్నాడు, ఏదో ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి, మనం రీచ్ అవ్వగలమా, ఇలాగే కొంత ఉంటుంది. యాంటిసిపేషన్. ఇక్కడ చూడండి, పళ్ళ డాక్టర్ గారు బిఫోర్ గోయింగ్ టు డెంటిస్ట్, బిఫోర్ గోయింగ్ టు ఫిజిషియన్, డాక్టర్ జెల్సీమియం అంటే మోడల్స్ అయిపోతాయి అనమాట కంగారు. యాంటిసిపేషన్ ఎగ్జామినేషన్ బిఫోర్ ఇది ముఖ్యం అండి. పరీక్షలకు ముందు యాంటిసిపేషన్ అనేది జరగబోయే దాని గురించి కంగారు, ఆందోళన. యాంటిసిపేషన్ ఎగ్జామినేషన్ బిఫోర్లో జెల్సీమియం ఉందండి. జెల్సీమియంతో పాటుగా ఎతూజా ఉందండి. ఎతూజా ఎందుకుందంటే వీళ్ళు లెసన్ మీద ఫిక్స్ చేయలేరండి బుర్ర. ఈ కెనాస్ కాన్ఫరెన్సేట్ అంచేత పరీక్షలకు ముందు కూడా ఎతూజా కూడా వేస్తుంటారు. అంచేత ఉట్టి ఎతూజా ఏదో పాలు తాగి చంటిపిల్లలు పాలు కక్కేయడమే కాకుండా ఎతూజాలు ఏమిటంటే ఆటిజం వాటిలో ఉంటుందండి. బయటికి ఎక్స్ప్రెస్ అవ్వదు, అన్ని ఆలోచనలు లోపలే ఉండిపోతాయి. ఎక్స్ప్రెస్ అవ్వకపోతే ఎలా గుర్తుంది? పరీక్షతో ఎక్స్ప్రెస్ చేయాలి, వీడు ఎక్స్ప్రెస్ చేయలేడు. అంతా ఉంటుంది, మళ్ళీ అన్ని గుర్తుంటాయి కానీ బయట పెట్టలేడు. అంచేత ఆందోళన. ఇలా ఒక్కొక్కడికి ఒక్కో రీజన్ ఉంటుందండి. యాంటిసిపేషన్ ఎగ్జామినేషన్ బిఫోర్. ఇది స్టేజ్ ఫ్రైట్ అండి. బయటికి స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయం, పబ్లిక్ స్పీచ్ ఇవ్వలేరు. అందులో జెల్సీమియం స్టేజ్ ఫ్రైట్ చూడండి, జెల్సీమియం 2 మార్కుల్లో, అలాగే మిగతా కూడా ఉన్నాయి. ఆర్జెంటోనైటికం స్టేజ్ ఫ్రైట్ అన్న దాంట్లో 1 మార్కే ఉంది. యాంటిసిపేషన్ అంటే ముందుగా కంగారు పడ్డాం. కానీ ఇక్కడ ఉపన్యాసకులు, పాటలు పాడేవాళ్ళు పైకెక్కి పాడాలి కదా, మరి ఇంక నోటాడు మాట రాదు. యాంటిసిపేషన్ స్టేజ్ ఫ్రైట్ ఎవరికండి? ఇన్ సింగర్స్, స్పీకర్స్, ఓన్లీ జెల్సీమియం. పాటలు పాడేవాళ్ళు కంగారు. యాంగ్జైటీ, యాంటిసిపేషన్ ఫ్రమ్ జెల్సీమియం, నేట్రమూర్ ఉంది ముందు. యాంగ్జైటీ ఇక్కడ ఇవన్నీ ఫీలింగ్స్ అండి. యాంటిసిపేషన్ ఒక ఫీలింగ్, యాంగ్జైటీ ఒక ఫీలింగ్, ఫియర్ ఒక ఫీలింగ్. అంటే యాంగ్జైటీ బయటికి కనపడుతూ ఉంటుంది. యాంగ్జైటీ ఒక ఎంగేజ్మెంట్ ఏదైనా ఉందనుకోండి, ఎవరినో కలవాలి, ఏదో మీటింగ్ ఉంది, ఆ యాంగ్జైటీ యాంటిసిపేషన్ ఫ్రమ్ an ఎంగేజ్మెంట్. జెల్సీమియం, నేట్రమూర్, ఆర్జెంటోనైటికం. అంటే నేట్రమూర్ కూడా సైలెంట్ గా కనపడుతుంది వెనకాల నుంచి. ఆర్జెంటోనైటికం ఎలాగా ఉంది, ఏదైనా పని ముందు, మీటింగ్ అవడానికి ముందో, ఏదో సమావేశాలకు ముందో 10 మంది వచ్చేదో మాట్లాడాలనుకుంటే అప్పుడు ఆర్జెంటోనైటికం, జెల్సీమియం బాగా కంగారు పడతారు. నేట్రమూర్ కూడా 3 మార్కులు ఎందుకు ఇచ్చారు అన్నది మనం ఆలోచించుకోవచ్చు. యాంగ్జైటీ, ఇఫ్ ఏ టైమ్ ఈజ్ సెట్, పలానా టైంకి అవ్వాలి అని అంటే మాత్రం ఇంకా ఆర్జెంటోనైటికం వాడికి ఉబ్బర పనిచేయడం మానదు. ఇక్కడ జెల్సీమియం కంటే ఆర్జెంటోనైటికం ఒక టైం పెట్టారంటే మాత్రం ఇంకా ఆర్జెంటోనైటికం వాడికి ఉబ్బర పనిచేయదు. వచ్చేసి 4 రోజులు అయింది, 4 రోజులే ఉంది, 3 రోజులే ఉంది, 2 రోజులే ఉంది, అవి బాబాయ్ రేపే, ఎంత అర్జెంటైటికం. ఇంకోటి ఎత్తుకునేది పిల్లలు లైకోపోడియం కూడా చూపిస్తున్నాడు అండి దీంట్లో. ఉంటాయండి. లైకోపోడియం కూడా అంటే మనకు ఆర్జెంటోనైట్రికమును జెల్సీమియం అనిపిస్తుంది, కానీ లైకోపోడియం కూడా. లైకోపోడియం మిగతా మందులు ఉంటాయి, అది మనకి ఆ లైకోపోడియంలోంచి బయటికి రాడు, అందులోనే ఉంటాడు. ఉంటూ యాంటిసిపేషన్, యాంగ్జైటీ ఉంటుంది అనమాట టైం సెట్ చేసినప్పుడు. కానీ లైకోపోడియంలో ఏముంటది, వెళ్ళాక మాట్లాడడం మొదలెట్టాక చక్క వెళ్ళిపోతాడు. అంటే మనం దీనికి యాడింగ్ సిమ్టమ్స్ కూడా 2-3 యాడ్ చేసుకుంటే ఏ డ్రగ్ ఆ డ్రగ్ విడిపోతాయి. ఆర్జెంటోనైటికం కూడా అలా ఏమి మాట్లాడడం మొదలెట్టాక బాగా మాట్లాడేవాళ్ళు ఏమి ఉండదండి. మైక్ ఆన్ చేయబోయి ఆఫ్ చేస్తూ ఉంటాడు, పక్కోడు సీట్లో కూర్చుంటాడు, వెళ్ళి ఇలా గడిబిడి చేసి పారేస్తారు ఆర్జెంటోనైటికం.
ఆఖరి దాకా కంగారు ఉంటుంది. ఆ లేకపోవడం వల్ల మొదలెట్టే కంగారు పోతుంది. అలాగే వేటికి వాటికి ఉంటాయండి వాళ్ళ సొంత లక్షణాలు. ఆ సొంత లక్షణాలు కూడా దీంతో పాటు సరిపోవాలి. తర్వాత జలసేమియా ఏంటంటే ఎత్తుకున్నప్పుడు నర్సుని గట్టిగా పడేసుకుంటానని పడిపోతామని భయం. ఫియర్ ఫాలింగ్ ఆఫ్ అని ఉంటుందండి. జలసేమియాకి చాలా ఎక్కువ. అంటే అది క్లింజింగ్ అంటే గట్టిగా పడేసుకోవడం. బొరాక్స్ లో కూడా ఉంటాయి. దింపేదోడు భయం వాళ్ళకి డౌన్ వర్డ్ మోషన్. బొరాక్స్ క్లింజింగ్ చిల్డ్రన్ గ్రాస్ ది నర్స్ వెన్ క్యారీడ్ చైల్డ్ అఫ్రైడ్ ఆఫ్ ఫాలింగ్ అండ్ స్క్రీమ్స్ యాజ్ అరిచేస్తా ఉంటాడు గట్టిగా పట్టేసుకుని. జలసీమం బొరాక్స్ అది ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మ చేయట్టుకుని వదలడు. క్లింజింగ్ చిల్డ్రన్ అని క్లింజింగ్ అంటే గట్టిగా పట్టుకుని వదలకపోవడం అనమాట. క్లింజింగ్ ఇన్ చిల్డ్రన్ చైల్డ్ విల్ ఆల్వేస్ టేక్ ది క్లింజింగ్ ఇన్ చిల్డ్రన్ చైల్డ్ విల్ ఆల్వేస్ టేక్ ది హ్యాండ్ ఆఫ్ ది మదర్. ఇదే అనమాట. ఇవి ఒక గ్రూప్ అయిందండి ఇప్పుడు రూబ్రిక్స్. ఇంకో గ్రూప్ చూద్దాం. ఏదన్నా కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకోండి, పిల్లలు పరీక్షలకు చదువుదాం అంట్లోకి ఆయన అటెంప్టింగ్ టు కాన్సన్ట్రేట్ ఇంకా దృష్టి పెట్టలేకపోతాడు. మామూలుగా ఉన్నాడు పర్లేదు, అవి ఇవి కనిపిస్తా ఉంటాయి, చూస్తూ ఉంటాడు. కానీ ఇదేదో చదవాలి అని అనుకున్న దాని మీద దృష్టి పెట్టినప్పుడు ఇంకా కష్టమైపోతుంది. కాన్సన్ట్రేషన్ డిఫికల్ట్ ఎప్పుడది ఆయన అటెంప్టింగ్ టు కాన్సన్ట్రేట్. జెల్సీమేముంది కాన్సన్ట్రేషన్ డిఫికల్ట్ కెనాట్ ఫిక్స్ ది అటెన్షన్. పిక్రిక్ యాసిడ్ మనం చెప్పుకున్నాం. పిక్రిక్ యాసిడ్ ఉంది, యాసిడ్ పాస్, జెల్సీమేము, కాలీపాస్, ఇవన్నీ బ్రెయిన్ నీరసం మందులు. వ్యానిల్లా కూడా డల్ అయిపోతారు. సైనాపిస్ నైగ్రా ఉందండి. సైనాపిస్ నైగ్రా ఆవాలు, మామూలు ఆవాలే. తుమ్ములు, సైనాపిస్ నైగ్రా ఎప్పుడు కూడా ఈ తుమ్ములు ఉంటాయి కదా, ఎలర్జీ తుమ్ములు, దానికి వాడతారండి. అంటే అది తాలింపులు వేసేటప్పుడు తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. చదువుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ చేయలేడండి. వీడు ఏమంటాడంటే బజార్కి వెళ్ళి చేయమంటే ఎన్ని పనులను చేస్తాడు బాబు, బయట పనులు ఎన్నో చక్క పెడతాడు. పుస్తకం తీరా అంటే బొరక ఎక్కడికి. నక్స్వామిగా ఏంటంటే డిఫరెంట్. ఇది నక్ష తత్వం నప్పాలి. కానీ మెయిన్గా ఎతువుదే అండి. చదువుకునే పిల్లలు వాడు కాన్సన్ట్రేట్ చేయలేకపోతే చదువు మీద చదవాలని ఉంటుంది, కానీ చదివితే బొరకెక్కదు. అసలు మైండ్ పెట్టలేడు దాని మీద. అప్పుడు ఎతువుజా పడుతుంది. జెల్సీమియం కూడా పడదు. కాలీపాస్ మనం వాడతామండి. బాబు వీడికి చదువు పుస్తకం చేతిలోకి వీడు చదవలేకపోతున్నాడు బాబు అంటే కాలీపాస్ 6x టిష్యూ సాల్స్లో ఇస్తాం మనం. అలాగే జెల్సీమియం అంటే యాగ్నస్ క్యాస్టస్ ఉందనుకోండి, యాగ్నస్ గురించి మళ్ళీ ఇంకోసారి మెయిన్గా ఎతువుజా పడద్దండి కాన్సన్ట్రేట్ చేయలేకపోతే చదువు మీద. జెల్సీమియం కంటే పరీక్షల భయాలు అవన్నీ ఉంటాయి. కాన్సన్ట్రేట్ చేయలేడు, ఎగ్జామినేషన్తో భయం, ఫెయిల్ అయిపోతానని భయం. యాంటిసిపేషన్ కదండి, ముందే అనేసుకుంటాడు ఫెయిల్ అయిపోతానని. కాన్సన్ట్రేషన్ వాంట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. కాన్సన్ట్రేట్ అంటే తన మీద తనకు నమ్మకం లేకపోవడం, ఆత్మధైర్యం లేకపోవడం అండి. వాంట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. శైలీష ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేది. అయితే శైలీష మనిషి అయి ఉండాలి. కొంచెం పిరికితనం, ఇంట్లో గొడవ చేస్తాడు, బయటేమో సైలెంట్ అయిపోయి అసలు నోరు మీద కూడా ఇవి ఉంటాయి. శైలీష తెలివితేటలు ఉంటాయి. బెరటకారు తెలివి తక్కువతనం ఉంటుంది. దాంతో పాటుగా కాన్సన్ట్రేట్ చేయలేదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అనకార్డియన్ డబల్ మైండెడ్ అండి, జ్ఞాపక శక్తి పోద్ది. ఇలాగా ప్రతిదానికి దాని సొంత లక్షణం ఒకటో రెండో ఉండి కాన్ఫిడెన్స్ లేకపోతే అప్పుడు అది ఇండికేట్ అవుతుంది. దాని సొంత లక్షణం కూడా ఉండి ఈ ఒకదాని మీద బేస్ అవ్వదు. తర్వాత ఈ మాస్టర్ బేషన్లో కన్ఫ్యూజ్ అయిపోతుంది మైండ్. ఓన్లీ జెల్సీమియం ఇచ్చారు చూడండి, డాక్టర్కి అన్నీ తెలియాలి. అంచేత కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ ఫ్రమ్ మాస్టర్ బేషన్ జెల్సీమియం. ఇక్కడ మళ్ళీ కూర్చుంటే అంటే నడవకుండా, కదలకుండా కూర్చుంటే గుండె ఆగిపోద్దని ఆర్జెంటినేటికం జెల్సీమియం. డెల్యూజన్ హార్ట్ స్టాప్స్ బీటింగ్ వెన్ సిట్టింగ్. ఇంకోటి ఏంటంటే ఇది పెట్టానండి ఇక్కడ, ఇందులో జెల్సీమియం ఉంది. ఏంటంటే ఇతరుల మీద ఆధారపడిపోతారు, డిపెండెంట్ ఆఫ్ అదర్స్. మరి పల్స్లో ఉంది కదండి. మరి
మైల్డ్ జెంటిల్ ఈల్డింగ్ డిస్పోజిషన్, టిమిడ్, చొరవ ఉండదు. అంచేత పర్సనల్గా కూడా ఇతరుల మీద డిపెండ్ అయిపోతారు. ఏదైనా సరే ఇంకా వాళ్ళు వాళ్ళు చక్కబెట్టరు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళ మీద వదిలేస్తారండి. అది ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్, మాస్టర్బేషన్ ఫ్రమ్ జెల్సీమియా. డల్నెస్ ఆఫ్ మైండ్ ఆఫ్టర్ మాస్టర్బేషన్ స్టాప్సైకియా, మెయిన్ స్టాప్సైకియా. జెల్సీమియా కూడా మ్యాట్రమ్ పాస్, యాసిడ్ పాస్. డల్నెస్ అది కన్ఫ్యూజన్, అది ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డల్ అయిపోతుంది మైండ్. ఈ 2 సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. సచ్ వెన్ యాంటిసిపేటింగ్ ఎనీ ఈవెంట్, ఏదైనా ఒక సందర్భం జరుగుతుంది అంటే మ్యారేజ్ ఉంది అది చక్కబెట్టాలి. లేదా మ్యారేజ్కి వెళ్ళాలనుకోండి, ఎక్సైట్ అయిపోతారు, కంగారు పడిపోతూ ఉంటారు. ముందు జరగబోయే ఏదైనా సన్నివేశం సందర్భం ఉంటే కంగారు పడిపోతూ ఉంటారు, ఎక్సైట్ అయిపోతుంటారు. కంగారు అంటే ఎక్సైట్మెంట్, ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. అర్జెంటినైటిక్ తెలిసి మేము మిగతా మందులు కూడా. బ్యాడ్ న్యూస్ తర్వాత రకరకాల ఎమోషన్స్ ఉంటాయండి. బ్యాడ్ న్యూస్ తర్వాత ఎక్సైట్ అయిపోవడం, బాబా ఆయన పట్టుకోలేకపోతున్నాం, ఆఫ్ చేయలేకపోతున్నాం, కొంచెం ఊరికబెట్టంటారు బాబా అంటారు. చాలా ఎక్సైట్ అయిపోతారు అనమాట. అది జెల్సీమియం అండి మెయిన్. ఇగ్నీషియా కూడా ఉంది. అంటే ఇక్కడ ఏ రేంజ్లో ఇచ్చారో మార్కులు కూడా ఉన్నాయి. హైయెస్ట్, మీడియము, నార్మల్, యావరేజ్. మెయిన్ జెల్సీమియం అండి. ఏదైనా ఒక చెడ్డ వార్త తెలిసాక బాగా ఎమోషనల్ అయిపోతారు జెల్సీమియం. అలాగే కొన్ని హారిబుల్ థింగ్స్ ఏదన్నా విన్నాక ఎక్సైట్ అయిపోతారు. ఇక్కడ మారిపోయింది, డ్రగ్ మారిపోయింది. బ్యాడ్ న్యూస్ విన్నాక, బ్యాడ్ న్యూస్కి ఆఫ్టర్ హియరింగ్ హారిబుల్ థింగ్కి తేడా ఏంటి? న్యూస్ అంటే వాళ్ళకి సంబంధించింది అనమాట. ఇది లోకానికి మొత్తానికి సంబంధించింది. హారిబుల్ థింగ్స్ ఏదో ఎక్కడో వెస్ట్ బెంగాల్లో ఏదో ట్రైన్ యాక్సిడెంట్ అయింది, చనిపోయారు ఎంతమంది అని తెలిస్తే ఒక రకంగా ఎక్సైట్ అయిపోతారు. అందులో ఎక్కువగానే జెల్సీమియం ఉంది, కానీ చైనా ఉంది. జెల్సీమియం, ఇగ్నీషియా కూడా ఉన్నాయి, కానీ చైనా ఉంది. బ్యాడ్ న్యూస్ తర్వాత మాత్రం జెల్సీమియం. చిన్న చిన్న డిఫరెన్స్లో మందు మారుతాయి. ఆ డిఫరెన్స్ దగ్గర పెట్టుకుంటేనే అవి ఉన్నాయని తెలుస్తుందండి. లేకపోతే అన్నీ ఒకటే అనుకుంటాను. ఎగ్జలరేషన్, రీకాల్ థింగ్స్ లాంగ్ ఫర్గాటన్, ఎప్పుడో మర్చిపోయినాయి మళ్ళీ గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఓన్లీ జెల్సీమియం. రీకాల్ థింగ్స్ లాంగ్ ఫర్గాటన్, ఎగ్జలరేషన్ అనమాట. ఎక్సైట్మెంట్ కంటే ఎక్కువ ఇది. భావోద్వేగానికి గురైపోవడం, పాతది ఎప్పుడో గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైపోవడం జెల్సీమియం. ఇంకా నలుగురిలోకి, పబ్లిక్లోకి వెళ్ళి మాట్లాడాలనుకోండి, ఫియర్ ఆఫ్ అపియరింగ్ ఇన్ పబ్లిక్. అంటే ఆయన కోసం ఎదురు చూస్తున్నారు అందరూ, ఇంకా భయం వేసేస్తూ ఉంటుంది. జెల్సీమియం ఎక్కువ. ఆర్జెంటినైటిక్గా ఉంది, కానీ జెల్సీమియం ఎక్కువ. అలాగే when ready to fear of when ready to go to church, ఫియర్ అనమాట ఆర్జెంటినైటిక్ జెల్సీమియం. అపియరింగ్ ఇన్ పబ్లిక్ అంటే తన గురించి ఏదో అక్కడ నలుగురు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, తను మాట్లాడతాడు. ఇక్కడ ఒపేరా అన్న అంతేనండి. అంచేత జెల్సీమియం, ఆర్జెంటినైటిక్ ఒకసారి ఒకదానిపైన ఇంకోటి చేస్తూ ఉంటాయన్నారు అక్కడ ఈ సంగతి వచ్చినప్పుడు. అర్జెంటినైటిక్ బాగా క్రానిక్, డీప్. కానీ అక్కడ ఏంటంటే మిగతా లక్షణాలను బట్టి ఏముంది అనేది తెలిసిపోద్ది. ఒపేరా అంటే థియేటర్. ఆ థియేటర్కి వెళ్ళి ఏదో అక్కడ ఏదో పాత్ర వెయ్యాలి, అతను భయం వేసేస్తూ ఉంటుంది. మధ్యలో మేకప్ అయ్యేటప్పుడే 5-6 సార్లు టాయిలెట్కి వెళ్తాడని చెప్పారు కదా. అపియరింగ్ ఇన్ పబ్లిక్, ఏదైనా ఏమో జనరల్ మేనేజర్ గారు వేళ ఆయన మీటింగ్ పెడతారు, పైకి డయాస్ ఎక్కి అందరితో మాట్లాడాలనుకోండి, ఇంక భయం వేసేస్తూ ఉంటుంది. ఆ భయం పోవాలంటే జెల్సీమియం వెయ్యాలి. నలుగురిలోకి వెళ్ళలేని భయం పోవాలంటే జెల్సీమియం వెయ్యాలి. మిగతాయి కూడా ఉన్నాయి, వాటి లక్షణాలు బట్టి ఇండికేట్ అవుతుంది. ఫియర్ క్రౌడ్, పబ్లిక్ ప్లేస్, ఆ 10 మంది అందరూ గుమ్మిగూడటం అంటే పెళ్ళి ఫంక్షన్స్ అన్నీ అయ్యాయి కదా, మరి ఆ ఫంక్షన్స్లోకి వెళ్ళడం భయం వీళ్ళకి. జెల్సీమియం. మిగతా డ్రగ్స్ కూడా ఉన్నాయి. ఆర్థిక ఏంటంటే ఎవరైనా గుద్దేస్తే నొప్పి చేస్తుందని,
పచ్చి పుండిలా ఉంటుంది కదా ఒళ్ళు, వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు తగులుతాయని, అలాగే ఆర్నిక భయం. అలా ఎవడు భయాలు వాళ్ళకు ఉన్నాయండి ఇక్కడ. ఇంకో 2, 3 పాయింట్లు వెనక్కి వెళ్తే ఎవరి డ్రగ్ వాళ్ళకి విడిపోద్ది. పరీక్షల్లో ఫెయిల్ అయిపోతానని భయంలో జలసీమేమి ఎత్తుకుతారు. చిన్నపిల్లలు ఎత్తుకునేవాడు పడిపోతానని భయం, ఫియర్ ఫాలింగ్ ఆఫ్ వైల్ క్యారీడ్. ఇలా ఎత్తుకునేవాడు పడిపోతానని భయం, ఓన్లీ జలసీమ. గుండె జబ్బు భయం, గుండె జబ్బు ఎలా గుండె ఆగిపోద్దని, హార్ట్ విల్ స్టాప్. ఫియర్ ఆఫ్ హార్ట్ డిసీజ్, హార్ట్ విల్ స్టాప్, జలసీమియం. ఫియర్ ఆఫ్ ఆర్డిఎల్స్ అంటే అడ్డంకులు, ఏవో అడ్డం వస్తుందని, అది నిజంగా జరుగుద్దంటే ఆ వేళ ఏమన్నా స్ట్రైక్ ఏమైనా వస్తుందా, మొత్తం బస్సులు బాగా బంద్ వస్తుందా, అలా ముందే అన్ని అడ్డాలు ముందే సృష్టించేసుకుంటాడు. వాళ్ళ బంద్ అయితే మనం ఎలా వెళ్తాం అక్కడికి? మరి ఎగ్జామినేషన్ టైంలో ఏదన్నా గొడవలు అవుతుంటే మరి అప్పుడు ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ అయిపోద్దేమో, ఇలా ముందే భయపడిపోతూ ఉంటాడు అన్నమాట. అడ్డంకులు సృష్టించుకొని, ఊహించుకొని, ఒక్కోసారి కంట్రోల్ తప్పిపోతామనే భయం, జలసీమియం. ఫియర్ ఆఫ్ లూజింగ్ సెల్ఫ్ కంట్రోల్, ఫియరే కాకుండా వణికేస్తారండి. భయంతో వణికేయడం, షివరింగ్ ఫ్రమ్ ఫియర్, ఇది చాలా ఎక్కువ అండి జలసీమియం. ఇంకేమన్నా 2 రకాలు మనకు సంబంధం లేని రకాలు, ఓన్లీ జలసీమియం. ఇంకేదైనా దుర్వార్తలు తెలిసాక వాళ్ళు నిద్రపోకపోవడం, ఇంకెలాగ అదే బాధపడటం ఉంటుందండి. హారిబుల్ థింగ్స్, సాడ్ స్టోరీస్ ఎఫెక్ట్ హెర్ ప్రొఫౌండ్లీ. క్యాల్కేరియా ఎక్కువ అది. జలసీమియం ఉంది కానీ ఏదో వార్తలు, పేపర్లో వార్తలు, మనకు సంబంధం లేని వార్తలు తెలిసినా సరే వీళ్ళకి కాల్కేరియా కార్బోలు ఎక్కువ వార్తలకు ఎఫెక్ట్ అయిపోతారు. ఈ జ్వరంలో అదేనండి, జ్వరంలో ఇండిఫరెన్స్ టు ఈ కండిషన్. ఫీవర్ అది వచ్చినప్పుడు అలా డల్గా పడుకుని పోతారు కదండి, ఆడి పరిస్థితి గురించి ఆడు ఏం పట్టించుకోడు. జలసీమియం. లైట్ డిజైర్ ఫర్ అంటే కాంతి కోరుకోవడం, జలసీమియం ఎక్కువ అండి. బెల్డాన్ ఎక్కువ, స్టామోనియం ఎక్కువ. ఈ 3 తేడా ఉందండి. ఈ లైట్ డిజైర్ ఫర్ అన్నది ఒక మంచి పాయింట్ అండి. దీన్ని ఒక 10 రకాలుగా అప్లై చేస్తారండి. లైట్ వేయమని, చీకటిగా ఉందో లైట్ వేయమని ఒకటి. ఇది ఏమై ఉంటుంది అంటారండి? ఇది ఏమన్నా కిడ్నీస్ సంబంధించిందా, లేకపోతే ఏదైనా జనరల్గా సంబంధించిందా అని డాక్టర్ని తెలుసుకోవాలని అడగడం, టు బి ఎన్లైటెండ్. అది కూడా లైట్ డిజైర్ ఫర్. అలాగే అడిగాడంటే లైట్ డిజైర్ ఫర్ రూబ్రిక్ పెడతారు. లేదా ఎప్పుడు లైటింగ్ ఉండాలంటే, నైట్ పడుకున్నప్పుడు కూడా లైటింగ్ ఉండాలంటే లైట్ డిజైర్ ఫర్ రూబ్రిక్ పెడతారు. సామాన్యం అట్లాంటికి వెళ్ళిపోతుంది. అలాగే ఒళ్ళు తేలిక అవ్వాలని సాయంకాలం నాడు భోజనం చేయట్లేదు, ఎందుకంటే ఐ వాంట్ టు బి లైట్, బాడీ లైట్ అవ్వాలి. అది కూడా లైట్ డిజైర్ ఫర్. మనం కేసు చెప్పుకున్నాం, మన క్యాల్కేరియా కార్బ్. సాయంకాలం చపాతీలు తింటున్నానండి, ఒళ్ళు తేలిక అవ్వాలని అలా చెప్తే అమ్మాయి కేసాం. ప్లాంటార్ వార్స్, పాదాల్లో చురుడుగారు, అవి కూడా తగ్గిపోయి ఆవిడ మానసిక లక్షణాలు బట్టి వేస్తే అది లైట్ డిజైర్ ఫర్. ఇది అంటే తేలిక అవ్వాలన్నమాట. క్యాల్కేరియా కార్బ్ వేసినప్పుడు లైట్ డిజైర్ ఫర్ ఆ అమ్మాయికి. ఆ ఫొటోస్ అవి కూడా పెట్టాను క్లాసుల్లో. తర్వాత ప్రోస్ట్రేషన్ ఆఫ్ మైండ్ ఆఫ్టర్ పొల్యూషన్, జలసీమియం కదండి. పొల్యూషన్ అంటే స్పెర్మ్ నిద్రలో బట్టల్లో అయిపోవడం అనమాట. జలసీమియం ఉంది. సెలీనియం మెయిన్ అండి. స్పెర్మటోరియా, సెలీనియం మెయిన్ అండి. వీళ్ళకి మోషన్ అయ్యేటప్పుడు కూడా ముందు స్పెర్మ్ పోతూ ఉంటుంది, గట్టిగా ఒక్కబెట్టి స్పెర్మ్ పోతూ ఉంటుంది. అలాగే ప్రోస్టేట్ ఫ్లూయిడ్ పోతూ ఉంటుంది. జలసీమియం అంతే. ఇంకా 2 ఉండిపోయి మనం నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడితో పూర్తి చేద్దామండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేన శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ్.